డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు నేను పరిచయం చెయ్యక్కర్లా మీకు ఎవరికి. ఎందుకు అంటే టీవీ ఛానల్లో భక్తి అనేటటువంటి భావం ఉండి ఎవరు టీవీ ఛానల్ ఆన్ చేసినా ఈ ధర్మాన్ని అత్యంత లాలిత్యంగా లలితా అమ్మవారి యొక్క వైభవాన్ని కానివ్వండి, రామచంద్రమూర్తి యొక్క మహత్తుని కానివ్వండి, ఏ విషయాన్ని వారు చెప్పినా బాగా పెరుగు చిలికి అందులోంచి వెన్నని తీస్తే ఆ వెన్న ఎంత మృదుమధురంగా మనోహరంగా మృదువుగా చాలా అలా పట్టుకోగానే మెత్తగా ఉంటుందో వారి ఉపన్యాస శయ్య కూడా అలా ఉంటుంది. వారు ఏది చెప్పాలనుకుంటారో ఆ అంశాన్ని ముందు బాగా చిలికి అందులోంచి వెన్నను తీసుకొని వచ్చి వారి యొక్క వాక్కు అనేటటువంటి ఒక చెంచానో ఓ గరిటెనో వాడి, ఆ గరిటె ఏమిటి వారి నాలికే, అతి మెత్తటి పదార్థము యొక్క రుచిని మన హృదయానికి అందిస్తారు. ఆ జిహ్వ ఎప్పుడూ ఈశ్వర ప్రార్థనకే వాడబడుతుంది. ఒకసారి అందరం కూడా లేచి నిల్చొని కరతాళ ధ్వనులతో రామగోపాల్ శాస్త్రి గారు మనకి జగద్గురువులను ఇచ్చినటువంటి మహాత్ములు, గట్టిగా మా కరతాళ ధ్వనులతో వారిని ఆసీనులు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అంత అందంగా మనకు అందించేటటువంటి పెద్దలు వారు. ఎంత గంభీరమైన విషయాన్నైనా అనాయాసంగా ప్రశాంతంగా మెల్లగా ఒక తల్లి ఎంత ఓపికగా అయితే పిల్లవాడికి ఆహారాన్ని పెడుతుందో అంత ఓపికగా చక్కగా వారి ప్రవచనము సాగుతూ ఉంటుంది. రెండో గొప్ప విషయం, వారి దగ్గర నాయకంపల్లిలో మేము మా భూమి పూజ చేసినప్పుడు గురువుగారు ఒక 10 నిమిషాలు, అంటే అక్కడ వేదిక మీద చాలామంది ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు, సాధారణంగా బాగా మాట్లాడగలిగే లక్షణం ఉన్న వాళ్ళకి 10 నిమిషాలు అంటే 10 నిమిషాల్లో ఎప్పుడు ముగింపు కాదు. 12, 15, 20 అలా సాగి ముందరికి వెళ్తుంది. వారి ప్రత్యేకత ఏమిటి అంటే సమయానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. నేను నోరు తెరిచి 10 అన్నాను అనుకోండి, 10వ నిమిషం అయిపోవాల్సిందే. అంత సమయపాలన చేసేటటువంటి ప్రవచనకర్త వారు. సమయానికి అంత ప్రాధాన్యత. ఇవాళ కూడా నేను కొంచెం కార్యభారంలో మనస్సు ఇంకోలాగా వ్యగ్రమై ఇతరమైనటువంటి దాంట్లో ఉండడంతో కొంచెం ఆలస్యం. వారు ఇచ్చినటువంటి సమయానికంటే ఒక 10 నిమిషాల ముందే ఈ పార్కులో మనమందరం రాకముందే వారు వచ్చి ఇక్కడ కూర్చొని, అంటే సమయానికి ఎంత ప్రాధాన్యత వారిస్తారు. వారి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాల్లో ఉత్తరోత్తర అభివృద్ధి చెందేటువంటి, భవిష్యత్తులో ప్రవచనాలు చెప్పబోయేటటువంటి, ఇప్పటికి చెప్తూ ఇంకా ముందరికి వెళ్ళాలనుకునే మేమందరం కూడా చేయాల్సినటువంటి పని ఏమిటంటే సమయపాలన వారిని చూసి నేర్చుకోవాలి. కాబట్టి నిజంగా ఆ సమయపాలన విషయంలో చాలా గొప్పగా ఉంటుంది. విషయాన్ని అందించే విషయంలో వారిని మనందరినీ అనుగ్రహించి ప్రవచనాన్ని అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నా. మనందరి కరతాళ ధ్వనులు మీ అందరి చప్పట్ల మధ్య వారి ప్రవచన మకరందానికి సాదర స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం గురుగారు. ఆత్మాత్వం గిరిజామతి పరిజనా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితి సంచార
పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వా గిరః యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి వారికి, విధుశేఖర భారతీ మహాస్వామి వారికి సాష్టాంగ ప్రణామాల్ని సమర్పించుకుంటూ, ఈవేళ శివైక్యాన్ని చెందినటువంటి మహానుభావులు ముదిగొండ శంకర శర్మ గారు నాకు చాలా ఆత్మీయులు. ఆత్మీయులు అంటే ఆత్మతో నిరంతర సంబంధం కలిగినటువంటి వారు. దాదాపు 4-5 సార్లు వారు నన్ను అలా తీసుకువెడుతున్న సందర్భంలో అలా వెళ్ళే కారు నిండా కూడా ఈ విధమైన ప్రవచనాలు మాత్రమే సాగుతూ ఉండేవి. ఎన్నెన్నో రహస్యాలు అలా దొర్లిపోతూ ఉండేవి. ఈ ఊళ్ళో కొత్తగుళ్ళు అని మీ అందరికీ తెలుసు, కర్మన్ ఘాట్లో. అక్కడ దేవాలయ ప్రతిష్ఠ సాగినప్పుడు ఆ మంత్రాలన్నిటికీ అర్థాన్ని వివరించవలసిందని నేను పిలిస్తే ప్రత్యేకంగా వింటూ ఆయన అలా ఉండిపోయారు. అంటే ఎంతటి పుత్రవాత్సల్యం శిష్యవాత్సల్యం నా మీద ఉన్నట్టు నేను మర్చిపోలేకపోతున్నాను. ఈ వార్త విన్న తర్వాత ఈవేళ ఉపన్యాసాన్ని ఎలా చేస్తారనే భయంతో నేను నా ప్రస్తుతపు పరిస్థితి నాది అది. వారి సొంత ఊరికి తీసుకువెళ్ళి ఆలయంలో ప్రతిష్ఠ జరిగినప్పుడు కూడా నన్ను పిలిచారు. ఆ వాత్సల్యం వారిది మరెక్కడా మనం చూడం. అంతటి మహనీయులు గతించారనే వార్తని నేను వస్తున్నాను అని ఒకరు ఫోన్ చేసి ఈ మాట మీరు విన్నారా అనే అవసరాల సంపత్ గారు అన్నప్పుడు మనసు దుఃఖంతో మూలిగింది. అంచేత ఆ దుఃఖంతో ఉన్న నేను ఎంతవరకు ప్రసంగాన్ని చేస్తాననేది సంశయాత్మకమైనటువంటి హృదయంతో చెరువు ముందు నిలబడ్డాక వెనకాల ఒకడు తంతే ఎలా దూకక తప్పదో, ఎలా ఈదక తప్పదో అలా నేను ఆ విధంగా చేయబోతున్నానని వారికి సాష్టాంగ ప్రణతుల్ని సమర్పించుకుంటూ, నాకు ఇచ్చినటువంటి సమయం 1:30 90 నిమిషాలు కాబట్టి ఇప్పుడు నా సమయం 7:42 అయింది కాబట్టి ఖచ్చితంగా 9:12 ముగించి తీరుతాను. నచ్చకపోతే ఈ ప్రాంగణాన్ని విడిచి 9:43లో 9:13లో రండి. నచ్చినట్టయితే కూర్చోండి. దయచేసి కర్ణపిశాచి మాత్రం మీరు మాట్లాడడం మొదలు పెడితే నేను తిడతాను, అందులో అనుమానం ఏమాత్రమూ లేదు. చూసుకుని రాసుకుని చదివేది కాదు ఉపన్యాసం, పైనుంచి బుద్ధిస్థమైనటువంటి దాన్ని పంపిస్తూ ఉంటాం. అంచేత ఆ చిన్న సూచనని గమనిస్తారని పాటిస్తూ 9:13 వరకు ఉపన్యాసాన్ని చేస్తానని మనవి చేసుకుంటూ విషయంలోనికి వచ్చేస్తున్నాను. మనం మామూలుగా ఏవైనా జీవిత చరిత్రల్ని చూస్తూ ఉంటే ఆ జీవిత చరిత్ర మహనీయులది కానీ అయినట్టయితే తద్వారా అనేకమైనటువంటి సందేహాలు తీరిపోతాయి.
ఆలోచించి చూడండి ఒక్కసారి. నేను లౌకికం తర్వాత అలౌకికం ప్రసంగాన్ని చేస్తాను. ముందుగా శంకరుల వారి జీవిత సంఘటనని కానీ పరిశీలించి చూస్తే, శివగురువు ఆర్యాంబ అనే దంపతులు, వాళ్ళు మహాభక్తిపరులు. నిత్యం వృష అచల ఈశ్వర స్వామిని మాత్రమే ధ్యానిస్తూ ఉండేవారు. ఆయన ఎప్పుడూ గుళ్ళోనే ఉంటాడండి. భార్యాభర్తలు ఎప్పుడూ కూడా దైవసేవే చేస్తూ ఉంటారు అనగానే ఇంకేముంది, వాళ్ళకి అన్నీ కలిసి వస్తాయి కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ ఇద్దరికీ సంతానం ఎంతకాలానికి కలగలేదు. అది తెలుసుకోవాల్సిన అంశం. వాళ్ళు నిత్యం వృష అచల ఈశ్వర స్వామిని అలా ప్రార్థిస్తూ తపస్సుతో నిరంతరం ధ్యానిస్తూ ఉంటే సంతానం ఎందుకు కలగలేదు? ఓ విషయాన్ని గమనించాలి. కిందటి సంవత్సరం పెళ్ళయిందండి, ఈ సంవత్సరం కమల పిల్లలు. అది గొప్ప సంతానం కాదంటుంది శాస్త్రం. ఇది కాస్త బాధాకరంగా ఉంటుంది లౌకికంగా వింటే. వెంటనే సంతానం కలగడం మనకి ఆనందకరం, కానీ శాస్త్రం ప్రకారం అది ఆనందకరమైన అంశం కాదు. ఏవో కొన్ని గుళ్ళో గోపురాలో లేదా గురువో మనకి ముఖ్యులైనటువంటి వాళ్ళు ఏదో ఒకటి ఉపదేశిస్తే దాని ప్రకారం ఉపదేశాన్ని స్వీకరించి శ్రద్ధగా చేసి సంతానాన్ని కంటే అది మధ్యమ సంతానం ఉంటుంది శాస్త్రం. మరి ఏది నిజమైనటువంటి సంతానం అని ఆలోచిస్తే, ఏ భగవద్ధ్యానం మాత్రమే తమకి ప్రధానమవుతూ నువ్వు ఇయ్యదలుచుకుంటే సంతానాన్ని ఇయ్యవయా, లేకపోతే జీవితాన్ని మొత్తాన్ని ఇదే విధంగా మేము గడిపేస్తామనే అభిప్రాయంతో సంతానాన్ని గురించినటువంటి అపేక్ష లేకుండా, సంతానం మాకు కావాలి అనేటటువంటి కోరికని కోరకుండా ఎవరైతే సంతానాన్ని భగవత్ అనుగ్రహ రూపంగా పొందుతారో అది ఉత్తమ సంతానము అని శాస్త్రం చెప్పే మాట. ఆలోచించి చూడండి. ఏ మహానుభావుడైనటువంటి దశరథుడు శ్రీమద్ రామాయణంలో కనిపిస్తాడో అంతకుముందు 20 తరాల నుంచి అమోఘమైనటువంటి విష్ణు సేవా విధానమే సాగింది. కానీ మమలాలప్యమానస్య సుతార్థం నాస్తి వై సుఖం. నాకు సంతానం లేదనే దుఃఖం ఉందయ్యా, అన్నీ ఉన్నాయి అంటాడు ఆయన. ఇక్కడ కూడా అదే. ఆ శివగురువుకి ఆర్యాంబకి సంతానం లేదు, అయితే సంతానం లేదనే దుఃఖం కూడా లేదు. ఏ చిన్న మొక్కని మనం పాతుతామో, పాతినటువంటి మొక్కకి నిరంతరం వేయవలసిన ఎరువుని నీటిని ఆ ప్రకృతికి సంబంధించిన ఉష్ణతని అన్నిటినీ ఏర్పాటు చేస్తూ జాగ్రత్తగా పెంచుతామో, ఆ వచ్చినటువంటి కాండం మరింతగా విస్తరించి పెద్దదయ్యేలాగా దాన్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటామో, అప్పుడు ఆ చెట్టు ఎదిగి పుష్పాలని ఫలాలని పత్రాలని ఇస్తే దానికి ఉన్న శక్తి వేరు. ఏదో మామూలుగా చెట్టు మొలిసిపోయిందనుకోండి, దానికి శక్తి ఉండదు. లేదు, మన దొడ్లో ఉన్నటువంటి చెట్టుకి మనం ఊళ్ళో ఉన్నప్పుడు నీళ్లు పోసి లేదా పక్కవారిని పోయమని అలా పెరిగినటువంటి చెట్టుకు కూడా ఇంత శక్తి రాదు. అలాగే ఏ మహానుభావుడైనటువంటి శివగురువు ఆర్యాంబ అనే దంపతులకి ఆ మహానుభావుడైనటువంటి శంకరుడు స్వప్నంలో సాక్షాత్కరించి కలగబోతోంది సంతానం అన్నాడో, శంకర శంకర సాక్షాత్ నేనే కలగబోతున్నాను అన్నాడో, అది నిజమైన సంతానం. కాబట్టి గుర్తుంచుకోవాలి, వివాహం అయిన వెంటనే సంతానం కానీ, ఏదో చిన్నదైనటువంటి పూజా పురస్కారాలు చేయగానే కలిగినటువంటి సంతానం కానీ, వాటి కంటే గొప్పదైనటువంటి సంతానం ఏది అంటే భగవద్ అనుగ్రహం చేత భగవంతుడే స్వప్న రూపంలో మనకి దర్శనాన్ని ఇయ్యడం ఏదుందో అది. అంతకుముందు నాకు మీ సేవ చాలు, సంతానం గురించిన ఆలోచనే లేదని ఆ అమోఘమైన
స్థితికి వెళ్తామో అప్పుడు కలిగిన సంతానం సంతానము అని శంకరుల వారి మొదటి జీవిత సంఘటన మనకి తెలియజేస్తుంది. 2, ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే అంత నిరంతరం తపస్సు చేసేటటువంటి ఏ భక్తాగ్రగణ్యులు ఆ ఇద్దరో ఆమెకి వైధవ్యం ప్రాప్తించింది. అదేమిటండి, రోజు దేవాలయంలో మాత్రమే ఉంటారా? నిరంతరం భగవత్ సేవకే జీవితాన్ని అంకితం చేశారా? చేస్తే ఆమెకు వైధవ్యం ప్రాప్తించిందా? లౌకికంగా ఆలోచించండి. లోకంలో వైధవ్యం ఎవరికైనా కానీ ప్రాప్తించినట్లయితే దాన్ని ఓ తక్కువతనంగా భావిస్తూ ఉంటుంది లోకం అంతా కూడా. ఆది శంకర ఆచార్యుల వారి జీవిత విధానాన్ని సంఘటనల్ని పరిశీలిస్తే ఓ యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి, గుర్తించాలి కూడా. ఎక్కడా భర్త పోయినటువంటి భార్యని తక్కువగా చూడాలని ఏ ధర్మశాస్త్రం, పురాణం, ఇతిహాసం చెప్పలేదు లేదు లేదు. దురదృష్టకరమైనటువంటి అంశం ఏమిటంటే స్త్రీలే ఆమె భర్త పోయాడు అని చెప్పి ఆమె ఎదురుస్తూ ఉంటే వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఏదైనా ఆమె ఒకవేళ వ్రతానికో నోముకో కానీ వచ్చినట్టయితే ఆ పంక్తిలో కూర్చుండకూడదనే ఆలోచనతో వెనక్కి వెళ్ళిపోయే విధానము నేడు లోకంలో గోచరిస్తోంది. భర్త పోయినటువంటి భార్యనే తక్కువగా చూడవలసి వస్తే శంకరాచార్యుల వారి తల్లికే ఆ స్థితి కలిగింది. కాబట్టి మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే భర్త లేని భార్యని తక్కువగా చూడకూడదు అని. ఆ ఒక్క సంఘటనతో మనం ఉదాహరణగా చెప్పేస్తే సరిపోతుందా? కాదు. శ్రీమద్ రామాయణంలో ఏ మహానుభావుడైనటువంటి దశరథుడున్నాడో ఆయన తాంగతింతే పితాగత, ఆయన వెళ్ళిపోయాడు. కౌసల్య, సుమిత్ర, కైకమ్మ అనే ముగ్గురు కూడా విధవలు, అంటే భర్త లేనిటువంటి వాళ్ళు అయ్యారు. ధవుడు అంటే భర్త, భర్త లేనివాడు అయ్యాడు. ఆ ముగ్గురు భర్త లేనివారు అయినటువంటి సందర్భంలో రాముడు ఏం చేయాలి? వాళ్ళని పరిహరించి వాళ్ళని కాదని ఏదైనా కార్యక్రమాన్ని చేయాలి. ఏ వాల్మీకి మహర్షి చేత అమోఘమైనటువంటి శ్రీమద్ రామాయణం అనే పేరు కలిగినటువంటి అద్భుతమైన అదంతా కూడా కళ్ళతో దర్శించి రాశాడో ఆయన వేదిక మీద ఇటు పక్క కూర్చుండగా రామచంద్రుడు, కౌసల్య, సుమిత్ర, కైకమ్మ అనే ముగ్గురు తన తల్లులకి స్వర్ణ సింహాసనాల్ని, బంగారపు సింహాసనాలని వేయించి పాదాభివందనాన్ని స్వయంగా ముగ్గురికి సకల జన సమక్షంలోనూ చేశాడు. రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన ధర్మస్వరూపుడు కదా. మరి భర్త లేనటువంటి భార్యలైన ఆ ముగ్గురికి, తన తల్లులకి ఎందుకు పాదాభివందనాన్ని చేసి అదే మొదటిసారిగా వినిపింపబోయేటటువంటి శ్రీమద్ రామాయణాన్ని రామునికే పిల్లలని తెలియనటువంటి కుశీలవల చేత గానాన్ని మహర్షులు ఇంకా అమోఘమైనటువంటి జనం అందరూ ఉండగా ప్రాచ్యోదీత్యా ప్రతీచ్యాశ్చ దాక్షిణాత్యాశ్చ భూమిపా, 4 దిక్కుల్ని పరిపాలించే రాజులు, సామంతులు, సేనాధిపతులు, మంత్రులు, భటులు, ఇంకా పరివారం అందరూ ఉండగా వినిపించాడు ఆయన. వాళ్ళకి సాష్టాంగ నమస్కారాన్ని అంతమందిలో చేశాడు. గుర్తుంచుకోవాలి, తల్లికి కానీ తండ్రికి కానీ పాదాభివందనం 10 మందిలో చేయడం అనేది అవమానకరంగా భావించే తుచ్చులున్నటువంటి కాలం ఇది. రాముణ్ణి చూసి నేర్చుకోవాలి మనం. అంతమంది జనం ఉన్నప్పుడు స్వయంగా పాదాభివందనాన్ని చేశాడు ఆయన. అంచేత భర్త లేనటువంటి భార్యని తక్కువగా చూడకూడదని శ్రీమద్ రామాయణం చెప్తోంది. 2, భారతానికి రండి. ఏ మహానుభావుడైనటువంటి పాండురాజు గతించాడో 2 విధవలయ్యారు, భర్తని పోగొట్టుకున్న వాళ్ళు అయ్యారు. కుంతీదేవి, మాద్రి అనే 2. ఆ 2 స్వయంగా అలా అయినటువంటి సందర్భంలో
ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళందరూ ఏం చేయాలి? ఆమె ఆ విధంగా విధవ అయింది కాబట్టి పక్కన ఉంచాలి. బాగా గమనించండి తల్లులారా, ముఖ్యంగా స్త్రీలు గమనించవలసిన విషయం ఇది. కృష్ణుడు స్వయంగా రాయబారానికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి సందర్భంలో దుర్యోధనుడు మధ్యలోనే బ్రహ్మాండమైన విడిది గృహాలను ఏర్పాటు చేసి, ఎంత బాగుందో చూసావా ఈ విడిది మందిరం, నిన్నిక్కడ ఉంచుతాను, ఎందరెందరో బ్రహ్మాండమైన స్వర్ణ ఆభరణాలను వేసుకున్న అందగత్తెలు నీకు వడ్డిస్తారు. అంతేకాక ఏర్పాటు చేయబడ్డ వంటకాలు ఇవని ఆ వంటకాల మొత్తం ఉండే జాబితాని చదివాడు. ఇక్కడ మా దగ్గర భోజనాన్ని చెయ్యి అని. కృష్ణుడు అన్నాడు, నేను ఎక్కడ కాదు చేసేది, కుంతీమ తల్లి ఇంటికి వెళ్ళి భోజనాన్ని చేస్తారు. కుంతి ఎవరు? విధవ, భర్తని కోల్పోయినామే. అక్కడికి వెళ్ళి స్వయంగా ఆవిడ వంట వండితే వండినటువంటి వంటని ఇష్టపూర్వకంగా భగవంతుడు స్వీకరించాడు. గమనించండి తల్లులారా. కాబట్టి తక్కువ చేసి చూపించాలనే విధానం ఎక్కడా లేదు లేదు లేదు. ఈవేళ లక్షవర్తి వ్రతం చేసిన, సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించినా ఆచరిస్తున్నా చక్కగా కూర్చుని ఇలా చేసుకోగలిగిన అవకాశాన్ని మన శాస్త్రం అందించిందంటే తక్కువ చేసి చూడొచ్చునా? ఆలోచించి చూడండి. ఈ విధానం అంతా కూడా సూక్ష్మీకరించి మనకు కనిపించేది ఎక్కడ అంటే శంకరాచార్యుల వారి జీవితంలో జరిగిన సంఘటన. మహానుభావుల యొక్క చరిత్రలు ఎందుకుంటాయి అంటే దీన్ని బట్టి కొత్త విషయాల్ని తెలుసుకోండియా, ఇబ్బంది పెట్టద్దు అని. సంతానం చిరకాలానికి కలగడం ఒక ఇదైతే, సంతానం కలిగిన తర్వాత తండ్రి గతించడం అనేది రెండవ దురదృష్టకరమైనటువంటి సంఘటన లాంటిది అని మనం అనుకుంటే, మూడవ దురదృష్టకర సంఘటన పిల్లవాడికి ఉపనయనాన్ని చేయించడానికి, బ్రహ్మోపదేశం చేయడానికి తండ్రి లేకపోవడం. తండ్రి లేనప్పుడు బ్రహ్మోపదేశాన్ని ఎవరు చేస్తారు? మరి ఎవరు చేసేందుకు లేరు కదా. గురువు చేయాలి. ఆ గురువు తండ్రి లేని సందర్భంలో చేయాలి. ఇంకా చిన్నపిల్లవాడు ఇంతగా గురుత్వం ఆ విధానం తాను శిష్య విధానంలో లేడు. ఇటువంటి వాడికి ఎలా చెయ్యాలి అని సంశయంలో ఉన్నారు వాళ్ళు. మనం కూడా గమనించుకోగలగాలి. ఉపదేశాన్ని, బ్రహ్మోపదేశాన్ని చేయగలిగిన అధికారం ఉన్న తండ్రి లేనప్పుడు ఏం చెయ్యాలి? శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర సంఘటనని ఆధారంగా తీసుకుంటే మనకు అర్థమవుతుంది. సర్వేతే మనురబ్రవీత్. మనుస్మృతి చెప్తుంది మనకి ఈ విధానాన్ని. ఏ తండ్రి అయితే ఉన్నాడో ఆయన గతించినట్టయితే అతనికి తమ్ములు, అన్నలు ఎవరున్నా సరే, పెదనాన్నలు కానీ బాబాయిలు అంటారు, దాన్ని పినతండ్రులు అని అంటారు కొన్ని ప్రాంతాల్లో, వాళ్ళలో దీని మీద ఇష్టం ఉన్నటువంటి వాడు, నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాడు ఉన్నట్టయితే వారి చేత బ్రహ్మోపదేశాన్ని చేయించి ఉపవీతాన్ని తొడిగించి ఉపనయనాన్ని చేయవచ్చని శంకరాచార్యుల వారి చరిత్ర మనకి నిరూపిస్తుంది. కాబట్టి ఆలోచించండి, ఎంత గొప్ప విశేషాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామో జీవిత చరిత్ర ద్వారా. నాలుగవది, తాను స్వయంగా ఇక్కడికి వచ్చింది సుఖంగా హాయిగా ఉండడం కోసం కానే కాదు. ఏ కనిపిస్తున్నటువంటి ప్రపంచం ఉందో ఆ కనిపించే ప్రపంచంలోనే తాను ఉంటూ పద్మపత్రమివ అంబసా, నీళ్లలోనే ఉంటూ నీటి యొక్క తడితనాన్ని అంటించుకోనటువంటి పద్మం ఎలా ఉంటుందో అలా ఈ లోకంలోనే ఉంటూ ఈ లోకాన్ని పట్టించుకోకుండా, ఈ లోకమేది లోకంగా తనకి కనిపించకుండా ఉండేలా దేనిలో ఆయన జీవిస్తున్నారో దాన్ని అదిగా కాకుండా దేన్ని నిజంగా అందరూ చూడాలో దాన్ని మాత్రమే ఆయన చూస్తూ అదే నిజమైనటువంటి చూడడం, అదే దర్శనం అవుతుందని నిరూపించినటువంటి మహనీయులు శంకరుడు. మామూలు విషయం కాదది.
అంచేతనే ఏకరాత్రంతు నివసన్ అతిథిర్బ్రాహ్మణ స్మృత అని చెప్తుంది ధర్మశాస్త్రం. ఏ స్వామి అయినా సరే ఒక రాత్రి మాత్రమే ఉండాలి, గ్రామైక రాత్రం ఒకే రాత్రి ఉండాలి, మర్నాడు పొద్దున అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేని పక్షంలో ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు వెనక వాళ్ళు ముందు వాళ్ళు వీళ్ళతో పరిచయాలు మొత్తం సన్యాస ధర్మం పోయి గృహస్థ ధర్మం ఏర్పడిపోతుంది. కాబట్టి వద్దు. అలా అమోఘమైన జీవిత సన్యాస ధర్మాన్ని పాటించిన మహనీయులు శంకరులు, ఏమాత్రపు అనుమానము లేదు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఆదిశంకరుల వారికి అమోఘమైనటువంటి అణిమ మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వ వశిత్వ 8 సిద్ధులు ఉన్నాయి. ఒక్క సిద్ధి లేకపోవడం అనేది లేదు. అన్ని అష్టసిద్ధులు కలిగినటువంటి ఆయన. అణిమ అంటే సూక్ష్మ రూపాన్ని వహించడం, మహిమ అంటే పెద్దగా అయిపోవడం, గరిమ అంటే చెప్పలేనంతటి బరువుగా అయిపోవడం, అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా పూర్తి తేలిక దూదిపించే కంటి తేలికైపోవడం, ప్రాప్తి ఏ రూపం కావలిస్తే ఆ రూపాన్ని పొందగలిగిన కామ రూప విధానం కలిగి ఉండడం, ప్రాకామ్యం ఈ కోరిక అంటే అది తీర్చుకోగలిగిన శక్తి కలిగి ఉండడం, ఈశత్వం ఈశ అనే మాటకి భగవంతుని అర్థం కాదు, ఈశుడు అంటే సమర్థుడు అని అర్థం. సమర్థుడని అంచేతనే ఈశ్వరస్య భావ ఐశ్వర్యం అంటారు. ఐశ్వర్యం అంటే డబ్బు ఉండడం అని అర్థం కాదు, ఏ పనినైనా చేయగలిగినటువంటి సమర్థత కలిగి ఉండడం అని అర్థం. వశిత్వంచ 72 మతాలు ఎవరైతే పాషండ మతాలని పెట్టారో వాళ్ళందరినీ కూడా తనకి వశులుగా చేసుకుని అమోఘమైన అద్వైత స్థాపనాన్ని చేసిన జగద్గురువులు ఆయన. ఈ 8 సిద్ధులు ఉన్నటువంటి మహానుభావులు వారు. అనేకమైనటువంటి ఉదాహరణలు. ఆవిడెవరో సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు. అమ్మ మీది అయ్యాకే మాట్లాడతా నేను. అయిందండి, మాట్లాడుకోవచ్చా నేను? పిచ్చివాడిని, 80 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను మీ ఫోన్ వినడానికి. వశిత్వం చ అష్టసిద్ధయ, ఈ 8 సిద్ధులు ఆయనకున్నాయి. అంచేతనే గమనించండి, నిత్యము తిరిపం అంటే భిక్ష ఎత్తుకునేటటువంటి మహానుభావులైన శంకరులు మనందరికీ కథ తెలిసిందే. పేద బ్రాహ్మణి ఇంట వెడితే ఏమీ లేకపోతే ఆ పైనున్న పడ్డటువంటి ఆ ఉసిరికాయని 2 వస్త్రాలు మాత్రమే కలిగిన ఆమె ఒకటి కట్టుకుని ఒకటి ఆ దండం మీద ఆరేసుకుంటే ఆవిడ తలుపుని ఓరగా తీసి అలా ఉసిరికాయని ఆయన జోలెలో వేసింది. మనకి తెలిసింది అంతవరకే తెలుసు, అది కాదు. తరువాత దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగశిశౌ విషన్నే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీనయనంబువా అని కనక ధారాస్తవాన్ని ఆశువుగా అప్పటికప్పుడు చెప్పి అమోఘమైన బంగారపు ఉసిరికాయల వర్షాన్ని కురిపించారు అని మనకు తెలుసు. అక్కడి వరకు తెలిస్తే ప్రయోజనం లేదు. అమ్మా నీకు ఇన్ని ఉసిరికాయలు బంగారం ఇచ్చాను కదా, మరి నా మాట ఏమిటి అనలేదే, అది ఆయన నుండి నేర్చుకోవాల్సిన విషయం. సహజంగా ఇంత నేను ఇచ్చాను కదా, మరి నా మాట ఏమిటి అనలా. 1. 2, బంగారపు ఉసిరికాయలు అంటే ఉసిరికాయ పరిమాణంలో ఉండేటటువంటి బంగారపు ముద్దలని ఇయ్యగలిగిన శక్తి ఉన్నటువంటి మహానుభావులు ఆయన భిక్షాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం ఏమిటి? అయినా భిక్షాన్ని ఎత్తుకున్నారు. అది మనం గమనించాల్సిన విషయం. కాబట్టి సన్యాసి ఎంతటి సమర్థుడు అంటే ఇంత అమోఘంగా లక్ష్మీదేవిని ప్రార్థించి ఒకరికి బంగారపు ముద్దలని వర్షరూపంగా ఇప్పించగలిగిన శక్తిమంతుడు అయి కూడా తాను మాత్రం
దాని మీద ఏమాత్రపు ఆలోచన లేకుండా ఉంటారే ఆయన ఆదిశంకరాచార్యుల వారు. మరో విశేషాన్ని కూడా వారి జీవిత చరిత్ర ద్వారా తెలుసుకోగలగాలి. తల్లి గతించిందనే వార్తని విన్నారు ఆయన. తల్లి ఇక్కడ లేదు, మరో చోట ఉంది, ఆవిడ చాలా దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళి అమ్మ ఏ తల్లి ఉందో ఆమె ఆ అగ్ని సంస్కారం జరిగేటటువంటి ప్రదేశానికి వెళ్ళాలి, పాదాభివందనాన్ని చెయ్యాలి. ఆమె మొదట్లో సన్యాస స్వీకారానికి అనుమతినిచ్చేటప్పుడు కోరుకున్నటువంటి మాట అది. వెంటనే ఆయన, ఈ రోజుల్లో అయితే మనకి అనేకమైనటువంటి వాహనాలు, మార్గాలు, ప్రయాణ సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో నదులు, కొండలు, గుట్టలు, పల్లాలు, లోతులు ఎన్నెన్నో అన్నీ ఉంటాయి. అసలు ప్రయాణ సౌకర్యం కానీ ప్రయాణ మార్గ విధానం కానీ లేదు ఆ రోజుల్లో. ఆయన ఆకాశ గమనాన్ని చేశారు. గుర్తుంచుకోండి తల్లులారా, ఆకాశంలో అలా ప్రయాణించారు. ప్రయాణించి ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ వచ్చేశారు. శంకరుల వారి యొక్క జీవితం నుండి నేర్చుకోవలసిన మరో అమోఘమైన విషయం ఏమిటంటే, నేను ఆకాశ గమనాన్ని చేయగలని శక్తి కలిగిన వాడిని కదా అనే అభిప్రాయంతో, ఆలోచనతో ఆసేతు సీతాచలం, సేతు అంటే రామేశ్వరం, సీతాచలం అంటే అమోఘమైనటువంటి హిమవన్ నగం, అక్కడి వరకు ఆకాశగమన శక్తి నాకుంది కాబట్టి ఎప్పుడూ అలా ఎగురుదాం అని అనుకోలా. పద్భ్యాం, పాదాల మీదే వెళ్ళారు. పాదాల మీదే అంటే నడిచే వెళ్ళారు, నడిచే వచ్చారు. అది గొప్ప విషయం. ఆకాశగమన శక్తి ఉన్నా నడిచే వెళ్ళారు. బంగారపు ముద్దల్ని వర్షంగా కురిపించగలిగిన శక్తి ఉన్నా ఎప్పుడు భిక్షాన్ని మాత్రమే చేశారు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మం, సన్యాసి అయినటువంటి నాకు స్వధర్మం ఏమిటంటే భిక్షాన్నాన్ని ఎత్తుకోవడం. ఆలోచించి చూడండి, ఎక్కడా రాజీ పడే విధానం ఉండదు. ఇంకొక విషయాన్ని చెప్పి మరో వంశంలోనికి వద్దాం. ఆయనకి అష్టసిద్ధులు ఉన్నాయని మనవి చేశాను. ఏ దైవం కావలిస్తే ఆ దైవాన్ని ప్రసన్నం చేసుకోగలిగిన శక్తి వారికి ఉంది. కావాలని చెప్పి పరకాయ ప్రవేశాన్ని చేయవలసిన అవసరం ఆయనకి ఏర్పడితే అమరుకుడనే పేరు కలిగిన రాజు యొక్క శరీరంలోనికి ఆయన అలా ప్రవేశించారు. ఆలోచించి చూడండి, మనం చిన్నదైనటువంటి ఇంట్లో 3, 4 గదుల్లో ఉండేటటువంటి ఇంట్లో ఉన్నామని అనుకుందాం. ఎవరో మంచి పుణ్యాత్ముడు, సంపద కలిగినటువంటి వాడు బ్రహ్మాండమైనటువంటి మందిరంలో ఒక వారం రోజులు మనకి కానీ అవకాశాన్ని ఇస్తే ఏమనుకుంటాం? ఎంత బాగుంది, ఇక్కడే ఇంకో 4 రోజులు ఉంటే బాగుండును అనుకుంటామా? అనుకోమా? ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, అమరుకుడనే రాజు శరీరంలో ప్రవేశించి అమోఘమైనటువంటి రాజసౌకర్యాలన్నిటినీ కూడా అనుభవిస్తూ కూడా నేను ఈ దేహాన్ని విడవవలసిందే అనుకున్నారే, అది అమోఘమైనటువంటి శంకరాచార్యుల వారి ధర్మం. సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా సౌకర్యాన్ని అక్కర్లేదు అనగలగడం ఏదుందో అది గొప్ప విషయం. సౌకర్యాన్ని అనుభవించడం ఎవడైనా ఆనందంగా చేస్తాడు. నేను చెయ్యను. నా ధర్మం మాత్రం సన్యాస ధర్మం మాత్రమే. నేను వచ్చింది ఇందుకోసం కాదు. ఇదో అద్భుత రహస్యం. శంకరులు సంవత్సర కాలం వచ్చేసరికి ఏకసంథాగ్రాహిగా అమోఘంగా అన్ని విషయాలు వారికి అలా బుద్ధిష్టమైపోతూ సంస్కృతంలో అలా అద్భుతంగా మాట్లాడగలిగిన శక్తి వచ్చింది. మేము నమ్మం. ఇదే మనలో వచ్చిన దౌర్భాగ్యం. ఇదే అప్రాచ్యుడు అంటే మనం ప్రాచ్యులం అంటే ఇదిగో ఈ దేశంలో తూర్పు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళం. అప్రాచ్యుడు అంటే వెస్ట్రన్ పాశ్చాత్య దేశాల్లో ఉండేవారని అర్థం.
అప్రాచ్యుడు ఎవరో వాడు చెప్పాడు అనుకోండి, అబ్బాయి ఇవన్నీ అబద్ధాలు పురాణాలంటే, నిజమయ్యా మేము అందుకే ఉన్నాం ఇక్కడ అనే సిగ్గులేనితనం కలిగిన వాళ్ళం మనం. కానీ ఓ యథార్థాన్ని గమనించాలి. భాగవతాన్ని చూడండి. శచీదేవి ఎవరైతే ఇంద్రుని యొక్క భార్య ఉన్నారో ఆవిడ స్వయంగా అలా పంపించగానే ఇంద్రుడు హిరణ్యకశిపుని భార్య అయినటువంటి లీలావతిని తీసుకుపోతుంటే నారదుడు వచ్చాడు. ఆ గృహంలోనికి ప్రసూతి గృహం ఇంకా కాదు, ఇంకా ఆవిడ గర్భవతిగానే ఉంది. ఓం నమో నారాయణాయ అష్ట అక్షరీ నారాయణ స్వరూపం ఏదైతే ఉందో అష్టాక్షరీ మహామంత్ర ఉపదేశాన్ని ఆవిడ గర్భ అలసత గర్భభారంతో నిద్రపోతుంటే చెవిలో చెప్పాడు. పురాణాన్ని అలా కథగా వినేస్తే ఈ చెవిలో ఉన్నది ఆ చెవి నుంచి పోతుంది. దాన్ని వంట పట్టించుకోవాలి, ఒంటిలో పట్టించుకోవాలి. అప్పుడు మనం సరైనటువంటి వాళ్ళం, 2 కాళ్ళు కలిగిన వాళ్ళం. లేకపోతే మరో 2 అదనంగా మనకి చేరినట్టే. ఎప్పుడైతే ఆ గర్భ అలసతతో ఉన్నటువంటి ఆమె చెవిలో ఉపదేశించగలిగిన అర్హత కలిగిన సర్వైక వ్యక్తి, ఏ శ్రీమన్నారాయణ నామ సంకీర్తనాన్ని మాత్రమే నిరంతరం చేస్తూ ఉండే ఆ నారదుడున్నాడో, ఆయన నారం దదాతీతి నారద, జ్ఞానాన్ని ప్రసాదించగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు అలా ఉపదేశాన్ని చేశాడో, గర్భస్థుడైనటువంటి ఆ పిల్లవాడు ప్రహ్లాదుడిగా జన్మించాడు. గుర్తుంచుకోండి. కాబట్టి భారతీయ విద్య ఎక్కడ ప్రారంభమవుతుందంటే, పిల్లవాడిని ప్రీ ఎల్కేజీ క్లాసులోనో 0 క్లాసులోనో చేర్చినటువంటి సందర్భంలో కాదు. ఖచ్చితంగా వాడికి గర్భంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ అద్భుతమైనటువంటి భారతీయ సంప్రదాయ విద్య అలవడుతుంది. గుర్తుంచుకోండి. ఇది యథార్థం అనడానికి అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఒక్కొక్క పిల్లవాడు పుడుతూనే అద్భుతమైనటువంటి మృదంగ ధ్వనిని గమనించగలిగి దానికి సరిపోయేలా నాలుకతో చప్పుడిని చేస్తున్నాడు. ఒక్కొక్కడు అమ్మ లలితా సహస్రనామాన్ని చదువుతూ ఉంటే తప్పైన చోట నవ్వుతున్నాడు. ఇంకొకరు విష్ణు సహస్రనామాన్ని మనం మర్చిపోతే అందించగలుగుతున్నాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. నేను చూసి చెప్తున్నానే తప్ప గాలి కబుర్లు చెప్పడమే లేదు. దీనికి శంకరాచార్యుల వారికి సంబంధం ఏమిటి అనద్దు. నేను ప్రసంగాన్ని కానీ ప్రారంభించినట్టయితే మా గురువులైన బ్రహ్మశ్రీ శిలాక రఘునాథ శర్మ గారు వారి పాదాల వద్ద నేను ఎప్పుడూ కూర్చుని చదువుకోలేదు, కానీ నిత్యం మానసికమైన గురువుగా వారిని ఆరాధిస్తూ ఉంటానని మాట చెప్పారు 30 ఏళ్ల క్రితం. సముద్రంలోని ప్రతి కెరటము ఎలా ఒడ్డుకి వచ్చి మళ్ళీ వెనక్కి పెడుతుందో అలా నువ్వు మాట్లాడే ప్రతి వాక్యము ప్రవచనంలో ఖచ్చితంగా శీర్షికని తగులుతూ ఉండేదానే మాట్లాడాలి అని. చాలామంది ఒక శీర్షిక ప్రారంభిస్తారు, లలితా శాస్త్ర వ్యాఖ్యానం, అక్కడి నుంచి ఏటో 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 కొట్టుకుపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదేదో అయిపోయి. కాదు, అది ప్రసంగం కాదు, ప్రవచనోత్సవం కాదు. ఎందుకు ఇలా మనవి చేశాను? కారణం ఒకటే. ఏ శంకరాచార్యుల వారు ఈ సంవత్సరం వయసులో అంత శక్తిమంతులు ఎలా కాగలిగారు అంటే, ఏ మహానుభావుడైనటువంటి వృషల అచర ఈశ్వర స్వామి స్వయంగా నేనే ఉదయించబోతున్నానని చెప్పాడో, ఆ శక్తి ప్రవేశించి స్వయంగా అంతటి ధారణ కలిగినటువంటి వారు అయిపోయారు. ఒక్కసారి చెప్తే వచ్చేసేది ఆయనకి. గురువులు ఆశ్చర్యపడేవారు. 3 సంవత్సరాలు వచ్చేసరికి సంపూర్ణంగా ఆశువుగా శ్లోకాలని అలా అల్లి చెప్పేయడం. ఏ అమోఘమైన శాస్త్ర గ్రంథాలు కఠినంగా ఉంటాయో, కథం కృచ్ఛ్రం శాస్త్రం, అటువంటి కఠినమైనటువంటి శాస్త్రాలని గురుముఖంగా అభ్యసించకుండానే వచ్చేయడం జరిగాయంటే అదిగో ఆ మహానుభావుడైన భగవంతుని అనుగ్రహం కారణం మాత్రమే. కాబట్టే నేను మొట్టమొదటిగా మనవి చేశాను, పెళ్ళి కాగానే అమాంతంగా సంతానం కలిగితే మనకి ఆనందం తప్ప నిజమైనటువంటి ఆనందం ఎక్కడ అంటే, గుళ్ళు గోపురాలు దేవతలు అందరినీ కూడా తిరుగుతూ
జపాలు హోమాలు ఇవేవి యథాశక్తి, శక్తిని మించకుండా కాదు, యథాశక్తి చేస్తూ నువ్వు ఇస్తే సంతానాన్ని, లేకపోతే లేదు, అది నీ ఇష్టం అని కానీ అన్నట్టయితే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అలా కలిగినటువంటి వారు శంకరుల వారు. కాబట్టే అంతటి ధారణ ధిషణ కలిగిన వారు అయ్యారు, కాగలిగారు. అంచేతనే 72 ఇతరమైనటువంటి మతాలు ఎవరికి తోచింది వాళ్ళు చేసేస్తూ ఉంటే వాటన్నిటినీ ఖండించి కావాలని స్థాపించగలిగిన వారు అయ్యారు. మళ్ళీ శంకరాచార్యుల వారు పుట్టడానికి ముందున్న పరిస్థితి ఈవేళ గోచరిస్తోంది. ఈవేళ మళ్ళీ 72 పాషండ మతాలు మనకు వచ్చేసాయి. ఆదివారం నాడు సూర్యుడిని, సోమవారం నాడు శంకరుణ్ణి, మంగళవారం నాడు విష్ణువుని కొందరు, గణపతిని కొందరు, గురువారం నాడు ఇంకెవరినో అలా 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 ఆరాధిస్తున్నాం. నిజంగా ఆ రోజు మాత్రమే ఆ భగవంతుణ్ణి ఆరాధించవలసిన పరిస్థితే. అయితే వెంకటేశ్వర స్వామికి శనివారం ఇష్టంటది, ఆయనకే తెలియదు పాపం. ఆ శనివారం నాడు మాత్రమే వెంకటేశ్వరుని పూజించాల్సి వస్తే మిగిలిన 6 రోజులు ఎందుకు తాళం వేయటల్లా దేవుడికి? ఒక్కసారి మనం బుర్రబెట్టి ఎందుకు ఆలోచించాం? ఈవేళ చిత్ర విచిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైన పద్ధతులు మనకు వచ్చేసాయి. భగవంతుణ్ణి ఆరాధించడం కంటే ఇదిగో ఫలాని వారిని ఆరాధిస్తే ఇంకా గొప్పగా ఉంటుందంటే భగవంతుణ్ణి తోసిరాజుని చేస్తున్నావే, ఎంత సిగ్గులేని వాళ్ళం మనం. నేర్చుకోవాలి, గమనించుకోగలగాలి. ఏ మహానుభావులైనటువంటి శృంగేరి జగద్గురువులు ఉన్నారో వారు అవకాశాన్ని ఇస్తే, వారి అనుజ్ఞ మేరకు బంగారయ్య శర్మ గారు ఇక్కడ ఒక వేదికని ఇస్తే నేను 4 మాటలని చెప్పగలుగుతున్నాను తప్ప, లేకపోతే జీర్ణవంగే సుభాషితం ఇది నాలోనే ఉండిపోతుంది. మీకు వినే అవకాశం రాదు, మీకు వినిపించగలిగిన అవకాశం కూడా వచ్చి ఉండేది కాదు. బాగా గమనించుకోండి. కళ్ళకి నిండుగా జనం కనిపిస్తూ ఉన్నప్పుడు ఉత్సాహం పొంగి పొరిలొస్తుంది. అంచేత విషయాలు ఇవి. ఆయన జీవిత చరిత్రను మనం గమనిస్తే ఇన్ని తెలుసుకోగలిగిన రహస్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఏదోనండి పాతకాలం మనిషి కదా అని అనేస్తారు లోకంలో అందరూ. కాదు. 2 చిష్టాక్రియా కశ్యచిదాత్మ సంస్థ సంక్రాంతిరన్యస్య విశేషయుక్త యస్య ఉభయం సాధు సశిక్షకాణాం ధురి ప్రతిష్టాపయితవ్య ఏవ. కాళిదాసు మాళవికాగ్నిమిత్రం అనే నాటకంలో రాసినటువంటి శ్లోకం ఇది. లోకంలో పండితులు 2 విధాలుగా ఉంటారట. ఒకళ్ళు బ్రహ్మాండంగా చెప్పేస్తారు, వ్యక్తుల తలల మీద నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన మహాపండితుడండి, అది శ్రోతలందరూ అనుకునేది. కానీ ఆయన పాండిత్యం మన తలల మీద నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప అక్షరం అర్థం కాదు. ఆయన చాలా గొప్పవాడు. ఈ చేతి నిండా ఇన్ని కంకణాలు, ఆ చేతి నిండా అన్ని కంకణాలు, ఇవి అవి అవి. ఆయన ఏం చెప్తున్నారో పాపం ఆయనకే తెలియదు. అలాని తక్కువ వారు మాత్రం కాదు. 2వ జాతి పండితులు ఉంటారట. కాళిదాసు చెప్పిన మాట నేను చెప్పేది కాదు. వాళ్ళకి కొద్దిగానే తెలుసు, కానీ జనంలోకి, హృదయంలోకి బుద్ధి ద్వారా ప్రవేశించగలిగిన శక్తి వాళ్ళ ఉపన్యాస శక్తి ద్వారా వారికి వచ్చు. ఈ ఇద్దరిలోనూ ఎవరు గొప్పవారు? కాళిదాసే ప్రశ్నడిగి యస్య ఉభయం సాధు, బాగా చదువుకుని ఉండి చక్కగా విడమర్చి అందరికీ కూడా కింది స్థాయి వాడికి కూడా అర్థమయ్యేలా చెప్పగలిగినట్లయితే ధురి ప్రతిష్టాపయితవ్య ఏవ, అతను నిజమైన గొప్పవాడు అని చెప్పారు. కాళిదాస్ అన్నాడు. శంకరాచార్యుల వారిలో ఉండే అమోఘమైన గొప్పదనాల్లో మరి కూడా ఇంకోటి ఏమిటంటే, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి, భగవద్గీతకి అంత అద్భుతమైన పై స్థాయిలో వ్యాఖ్యల్ని కూడా రాయగలిగిన శక్తిమంతుడైన ఆయన మామూలు శ్లోకాలు, మామూలుగా అందరికీ అర్థమయ్యే కూడా శ్లోకాలని రాయగలగడం, ఇది చాలామందిలో కనిపించని లక్షణం. ఆయన అండి అబ్బో ఆయన పద్యాలు అర్థం కావు అనేస్తాం. ఆయన అండి తేలిగ్గా రాసేస్తాడు. అలా కాదు, ఆ స్థాయికి వెళ్ళగలిగి ఈ స్థాయి కూడా రాయగలిగినటువంటి అమోఘమైన ఉభయ వైచిత్ర్యం ఉండడం
అది శంకరాచార్యుల వారి ద్వారా గమనించవలసినటువంటి అంశం. ఆయన ఏ విషయమైతే మనకి గహనంగా అనిపిస్తూ ఉంటుందో అట్లాంటి గహనప్రాయమైనటువంటి, అంటే ఏమాత్రమూ లోతు అందనటువంటి విషయాన్ని తీసుకుని తేలికగా పరిష్కరించి చెప్పేస్తారు. మనకి ఈవేళ మామూలుగా ఐనోస్ఫియర్ అని కనిపిస్తూ ఉంటుంది, ఏవియేషన్ అని వినిపిస్తూ ఉంటుంది. అసలు ఈ ప్రపంచం ఎక్కడ పుట్టింది? థియరీ ఆఫ్ కాస్మాలజీ అంటారు. ఇక్కడ చాలామంది వైజ్ఞానికులు ఉన్నారు కాబట్టి మనం చేస్తున్న థియరీ ఆఫ్ కాస్మాలజీ ఏమిటి? ప్రపంచం ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు అయిపోతుంది, ప్రపంచం ఎలా పెరుగుతుంది, పెరుగుతున్న ప్రపంచం ఏమవుతుంది అనేటటువంటి దాని గురించి ముఖ్యమైన అమోఘమైన పరిశోధన చేసి పరిష్కారాన్ని చెప్పిన మహానుభావులు ఎవరంటే శంకరుడు మాత్రమే. రిచర్డ్ థామ్సన్ అనేటటువంటి వాడు ఉన్నాడు, అప్రాచ్యుడు. వాడు ఏమన్నాడో తెలిసిన, గిరగిరా 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 భూమి 7,68,000 కోట్ల సంవత్సరాలు తిరిగి 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 అమాంతంగా లయమైపోతుంది అన్నాడు వాడు. ఏమిటి ప్రమాణం నువ్వు చెప్పిన దానికి? ఏం లేదు, వాడి మాట వాడికే ప్రమాణం. మనం దాన్ని విని నమ్ముతాం, వాడు ఎందుకంటే అప్రాచ్యుడు కాబట్టి. కానీ నిజంగా నేను అప్రాచ్యుడు అంటున్నాను. కానీ ఈవేళ మనకంటే సంపూర్ణమైన సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళు, నిజంగా మన వాళ్ళు ఎవళ్ళైతే ఆ దేశాల్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇది యథార్థం. నేను ఎక్కడెక్కడి దేశానికి వెళ్ళినప్పటికీ నేను రుద్ర నమ్మకం అంటుంటే వాళ్ళు చదివేస్తున్నారు. శ్రీ సూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం, ఆ సూక్తం, ఈ సూక్తం, ఏది ఎత్తుకున్నా టకటక చదివేస్తున్నారు వాళ్ళు. మనమే ఏదైనా కానీ దాన్ని అంత్యాక్షర్యాన్ని అనగానే ఏదో పనికి మాలిన దిక్కుమాలిన సినిమా పాటల పేర్లని సినిమాలని వాటిని ఏడుస్తున్నాం మనం. మన సిగ్గిలా లేదు మనకి. వాళ్ళు అంత ఎత్తుకి ఎదిగిపోతున్నారు. అప్రాచ్యుడు అనే మాట కేవలం ఆంగ్లదేశంలో పుట్టి ఆంగ్ల విధానాన్ని మాత్రమే అనుసరిస్తున్నటువంటి వాళ్ళని ఉద్దేశించేదే తప్ప ఇక్కడి నుంచి ధార్మికమైన బుద్ధితో వెళ్ళి అక్కడ జీవిస్తున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి మాత్రం కాదు. అటువంటి రిచర్డ్ థామ్సన్ రాడో అలా చెప్పాడు. ఆ తర్వాత ఇంకొకడు ప్రత్యేకంగా ఈ ప్రపంచం ఇలా విస్తరించి 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 పెరిగిపోతూ 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 అమాంతంగా తనలో పడిపోతుందన్నాడు వాడు. ఈ పెసరట్టు వేసేవాడు ఉంటాడు చూడండి, అలా పడిపోతున్నవాడు లోపలికి వేస్తాడు. అది వాడు చెప్పిన పాండిత్యం. అపరాచ్యుడు వాడు కూడా. దానికేమిట్రా ప్రమాణం? ఏం లేదు, వాడి మాటే వాడికి ప్రమాణం. ఉభావప్యశ్రుతగ్రంథౌ ఉభావపి జడాత్మకౌ. ఇద్దరున్నట, వీడికి ఏం తెలియదు వాడికి తెలియదు, ఇద్దరు కూర్చున్నారు. ఉభావప్యశ్రుతగ్రంథౌ ఉభావపి జడాత్మకౌ. ఎంతకాలం రా ఇలా కూర్చునేది? పుస్తకం నేను పెట్టుకున్నాను, నువ్వు అక్కడ కూర్చున్నావు, నేను చెప్పడానికి నువ్వు వినడానికి, ఇద్దరికీ మనకేం రాదు అనగానే వెంటనే తత్రైక శిష్యతాం గత. నీకు తోచింది నువ్వు చెప్పే, నేను వినేది వినేస్తానన్నట్టు వాడు. అంతే, వాడు చెప్పేస్తున్నాడు, వీడు వినేస్తున్నాడు, ఇద్దరికీ ఏమీ రాదు. అది పరిస్థితి. అపరాచ్యులది ఆలోచించండి. ఇలా వచ్చిన తర్వాత లోపలికి పడిపోతుందిట. అప్పుడు ప్రపంచం అంతా అంత అయిపోతుందని వాడు చెప్పాడు. తర్వాత ఇంకోడు అన్నాడు, లోపలికి పడుతుందని వీడంటే కాదు, అక్కడి దాకా వచ్చి అలా పెరిగిపోయిన ప్రపంచం విరిగి పడిపోతుంది. ఇది కూడా వాడు శుభ్రంగా, వాడికి తమ్ముడే వీడు ఆ చెప్పడంలో. వీడికి జ్ఞానం ఏమాత్రం లేదు, శుంఠ. సీక్రెట్ డాక్ట్రైన్ అని ప్రత్యేకంగా ఒక గ్రంథం ఉంది, సీక్రెట్ డాక్ట్రైన్. ఫ్రమ్ వెన్స్ దిస్ ఈస్ మ్యాన్ఫోల్డ్. ఎప్పటి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది, ఎలా ఉంటుంది ప్రపంచం? నాట్, నాకు అర్థం అవటంలా ఇదేమీని, ఏమైపోతుందో తెలియడం లేదు. ప్రపంచం ఎలా పెరుగుతుందో, పెరిగినటువంటి ప్రపంచం ఎప్పటికి ముగిసిపోతుందో అర్థం కావటం లేదని సీక్రెట్ డాక్ట్రైన్లో కనిపిస్తుంది. హెచ్పి బ్లావట్స్కీ అనేటటువంటి అమోఘమైన పరిశోధన చేసిన ఆమె నిజమైనటువంటి బుద్ధితో దార్శనికమైన ఆలోచనతో చేసింది ఆవిడ. సాంగ్ ఆఫ్ క్రియేషన్, ఏది కేవలం ఈ కాస్మాలజీ గురించి రాసిన వాళ్ళే వీళ్ళంతా కూడా. సాంగ్ ఆఫ్ క్రియేషన్. ఆశ్చర్యం వేసి, వాట్ మోషన్ వాజ్ దేర్, నాకేం తెలియట్లా, ఏ కదలికి వస్తుందో, ఏమవుతుందో, ఏం తెలుగుతుందో, వెన్ గెట్స్ ఎండెడ్, ఎప్పటికి ముగుస్తుందో తెలియట్లేదు అని సాంగ్ ఆఫ్ క్రియేషన్లో కనిపిస్తుంది.
ఆకాశం గురించి ఏమీ తెలియదనేటటువంటి విషయాన్ని చాలా కాలం పరిశీలించి వాళ్ళు రాశారు. శంకరాచార్యులు వారు ఏమన్నారో తెలిసినా, ఎందుకురా అంత కొట్టుకుంటారు, భగవంతుడే స్వయంగా వచ్చి ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవచ్చైవ మన్య శృణోతి ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి. ఆకాశం విశాలంగా కనిపిస్తూ ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటేమిటో ఆలోచనలకి స్థానాన్ని ఇస్తూ ఉంటుంది ఆకాశం. శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్, అంతా తెలుస్తుంది, అంతా చూస్తాడు. ఏవీ లేకుండా ఉంటూ అంతా ఉన్నట్టుగా కనిపించేది ఏ ఆకాశమో అదే ప్రపంచం కూడా అంతా కనిపిస్తూ ఉంటుంది, ఏమీ ఉండదు. దీనికి దానికి సమానము. శంకరాచార్యుల వారు ఎంత కష్టమైనటువంటి విషయాన్ని ఎంత తేలికగా పరిష్కరించేశారు. అయితే నాకు దేవుడు కనిపించడా? కనిపించడు. ఎలా చెప్పగలుగుతున్నావు? నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. ఇక్కడ శంకరాచార్యుల వారి వ్యాఖ్య అలా దొర్లిపోయింది. గంగ ఎలా అయితే ప్రవహిస్తూ దూకుతూ వెడుతుందో అలా వెళ్ళిపోయింది. నతుమాం శక్యసే ద్రష్టుం. చాలామంది నాస్తికులు అంటుంటారు, అయితే భగవంతుడు నాకు కనిపించాలిగా, లేడు కాబట్టి నేను నమ్మను వీడు అంటుంటాడు. అవును నిజమే కదా అని ఇంకా చవటలు ఉంటారే, వాడికి సరిపోయే వాళ్ళు నమ్ముతూ ఉంటారు. భగవద్గీతలో స్వయంగా కృష్ణుడు ఆయన గురించి ఆయన చెప్తూ, భగవంతుడైన నేను చెప్తున్నాను రా, నేను కనిపించను. మరి ఎలా కనిపించేటని మేము నమ్మాలి? దివ్యాం దదామి తే చక్షు, నీకు ప్రత్యేకమైన దివ్యమైన చక్షును దాన్ని ఇస్తాను, అప్పుడు నీకు కనిపిస్తాను. అది చూడు, అలా ఉంటే నువ్వు గమనించుకోగలవు. భారతంలో దీనికి ప్రత్యక్ష ప్రమాణం ఉదాహరణ ఉంది. పెద్దగా రాయబారంలో అందరూ కలకల గొడవ చేస్తూ ఉంటే, ఏమిటి అని అడుగుతూ ఉంటే శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపిస్తున్నారు అనగానే దుర్యోధనుడు అడిగాడు, ఆ దివ్య దృష్టిని నాకొక్కసారి ఇవ్వవా? దివ్య దృష్టి అంటే అది అమోఘమైన ఆ లోకాలని చూడగలిగినటువంటి దర్శన శక్తి ఉందో అది నాకు ఇయ్యని అడిగాడు దుర్యోధనుడు, తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు. కృష్ణుడు ఒక్కసారి చూసి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఆయన తన భార్య అయిన గాంధారిని చూసుకోవచ్చు, పిల్లవాడైన దుర్యోధనుని చూసుకోవచ్చు, ఇంకా మొత్తం ఉండేటటువంటి ఆ హస్తిపురంలో ఉండే జనాన్ని చూసుకోవచ్చు. ఎవ్వరినీ గమనించరా, బాబు నీ రూపాన్ని చూసేశాను, తీసేసుకో. అది నిజమైనటువంటి దర్శనం అంటే. ఇక్కడే చూస్తూ ఉంటే ఈ లోకంలోనే ఉండిపోతావు. అది మహానుభావులైనటువంటి శంకర్ల వారి యొక్క గొప్పతనంలో మరొక విషయం. ఆయన ఎప్పుడూ ఒక దైవాన్ని ఆలోచించారా అంటే అదే దైవ దృష్టితో ఉంటారు, ఉండి తనలో లీనమైపోతారు. అంచేతనే ఏం చేశారు? అమరుకుడనేటటువంటి వాని శరీరంలో ఉన్నటువంటి తాను దేహ త్యాగాన్ని చేయాలని ఆలోచించి, శత్రువులైనటువంటి వాళ్ళు ఆ శరీరాన్ని పూర్తిగా దహనం చేసేసి మళ్ళీ రూపం లేకుండా ఈయన్ని రాజరూపంలోనే ఉండిపోయేలా చేయదలిచి చేస్తూ ఉంటే, బ్రహ్మాండమైనటువంటి మృత్యువుని ఆపగలిగిన శక్తి ఎవరికి ఉందని ఆలోచించి, శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కర అవలంబం. కర అవలం చేతికి ఊతగా ఇయ్యవయ్యా, ఈ పరిస్థితిలో నేనున్నాను అని ప్రార్థించారు. బాగా గమనించండి, అమోఘమైనటువంటి మరణ ఆసన్న స్థితికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ శాఖకి సంబంధించి మృత్యువుని ఆపగలిగినటువంటి దేవతలు ఇద్దరు. మనం ఏదైనా ఒక దొంగతనం ఇంట్లో జరిగినట్టయితే పోస్ట్ ఆఫీసులో రిపోర్ట్ ఇవ్వం, దానికి సంబంధించిన శాఖ ఏదో గమనించుకుని అక్కడికి వెళ్ళి ఆ ఫిర్యాదులు ఇస్తాం.
మరణానికి సంబంధించిన ఆసన్న స్థితి కలిగినప్పుడు రక్షించగలిగిన శక్తి ఉన్నవాళ్ళు నృసింహస్వామి ఒకరు, శంకరుడు మరొకరు. అంచేత సాక్షాత్తు శంకర స్వరూపమైనటువంటి ఆయన నృసింహస్వామిని ప్రార్థించారు. ప్రార్థిస్తూ ఏకేన చక్రం అపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయాం అవలంబ్య తిష్టన్ వామేతరేణ వరద అభయ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార సాగల విశాల కరాల కాల నక్రగ్రహ గ్రసిత విగ్రహస్య. ఎంత గొప్ప మాట! సంసార సాగర విశాల కరాల కాల నక్రగ్రహ గ్రసిత విగ్రహస్య. తల్లి ఈయన నదిలోకి దిగినప్పుడు అక్కడే పిల్లవాడిని చూస్తూ పుష్పాలను కోసుకుంటోంది శంకరాచార్యుల వారి తల్లి ఆర్యాంబ. శంకరుల వారు నదిలోకి దిగారు. అమ్మా మొసలి పట్టుకుంది. నాయనా మొసలి పట్టుకుందా, నేను దూకేస్తా. వద్దు, నువ్వు కానీ దూకినట్టయితే ఇద్దరం శరీరాన్ని కోల్పోతాం. నువ్వక్కడ ఉండు, నన్ను ఆశీర్వదిస్తూ ఉండు చాలు. నువ్వు మాత్రం లోపలికి రావద్దు. ఇది చాలా పెద్దదైనటువంటి మొసలి గట్టిగా నన్ను లోపలికి లాగేస్తోంది. ఇంకొద్దిసేపు అయినట్టయితే నేను కనిపించను. మరైతే ఏం చేయాలి? నన్ను సన్యసించవలసిందిగా నువ్వు ఆజ్ఞాపన చేసి అనుమతినిస్తే, సన్యాసం అనేది ద్వితీయ జన్మకి సరిపోయినటువంటిది కాబట్టి నువ్వు సన్యాసానికి అవకాశం ఇయ్యి. సన్యాస విధానంలో కూడా 5 పద్ధతులు ఉన్నాయి. కుటీచక సన్యాసం అంటే రోజు పిల్లల్ని చూసుకుంటూనే అక్కడే ఉంటూ చేసే సన్యాస విధి అది. అటువంటిది చేయను ఆయన. కాదమ్మా, నేను తీసుకునేటటువంటిది క్రమ సన్యాసాన్ని మాత్రమే తీసుకుంటా. అంటే నేను నా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ధర్మం, సన్యాస ధర్మం ఏదో దాన్నే పాటిస్తా తప్ప మరొకటి కాదు. ఆతుర సన్యాసం అనేది ఒకటి ఉంది. ఏ తండ్రి గారు మహానుభావులైనటువంటి గురువులవుతారో, మఠానికి అధిపతులవుతారో, అలాంటి ఆ అధిపతులైనటువంటి వారి పుత్రుడు ఎక్కడో ఏదో చోట ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉండేటటువంటి సందర్భంలో అకస్మాత్తుగా తండ్రి, ఆ గురువు, మఠ అధిపతి అయినటువంటి ఆయన శరీర త్యాగాన్ని చేస్తే, ఒరే మరి మఠాన్ని నడపడానికి ఎవరూ లేరు కాబట్టి నువ్వు సన్యాసాన్ని తీసుకొని ఆ సన్యాస భారాన్ని భుజస్కంధాల మీద తనకి ఇష్టం లేకున్నా పడితే అది ఆతురు సన్యాసం. నేను అలా కాదు. యథార్థ సన్యాస దీక్షని మాత్రమే తీసుకుంటానని సన్యాసాన్ని తీసుకున్న మహనీయులు ఎవరంటే శంకరాచార్యులు వారు. గమనించి చూడండి. అంచేతనే ఆ శక్తి వారికి అబ్బింది. ఎక్కడ మీరు చూసినా సరే ఓ చిన్న శ్లోకం రాస్తారు, ఇంత పెద్ద అర్థం దాంట్లో ఇమిడి ఉంటుంది. వారు చెప్పిన మాటలే తప్ప మనం సొంతంగా చెప్పగలిగినవంటూ అక్షరం కూడా ఉండకుండా మహనీయులు రాసేశారు. ఉదాహరణ ఒకటి చూద్దాం. స్తవైర్బ్రహ్మాదీనాం సవైః బ్రహ్మాదీనాం. బ్రహ్మ మొదలైన వాళ్ళందరూ కూడా స్తుతించడం ప్రారంభించారట శంకరుణ్ణి. జయ జయ వచోభిర్నియమినాం, జయ జయ వచోభిర్నియమినాం, తానానాం కేలీభి మదకలమోక్షస్య కకుదిష్ఠితం, నీలగ్రీవం త్రినయనం, నీలగ్రీవం త్రినయనం. త్రినయనం బాగా గుర్తుంచుకోవాలి. ఏమిటి శ్లోకంలో ఉండే గొప్పదనం? శంకరుణ్ణి స్తుతిస్తున్నారు బ్రహ్మాది దేవతలందరూ కూడా. ఎందుకని స్తుతిస్తున్నారు? కారణం ఒకటే. బ్రహ్మ స్తుతించాడు శంకరుణ్ణి, ఒకే ఒక్క కారణం. పృథివీ అపు తేజో వాయు ఆకాశాలనేటటువంటి 5 నా శిరస్సులుగా నేను ధరించాను ఒకప్పుడు. నీకు ఆకాశాన్ని
ఆధిపత్యంలోనికి తీసుకుని ఆకాశానికి అధిపతి అయ్యేటటువంటి శక్తి అర్హత నీకు లేదు అంటూ 5వ తలని నరికేశాడు శంకరుడు. తలను నరికేశాడంటే హత్య చేశాడని అర్థం కాదు. నీకు పృథివీ, అపు, తేజో, వాయు 4 భూతాల మీద మాత్రమే శక్తి తప్ప ఆకాశ భూతాన్ని నీ వశంలో ఉంచుకునే శక్తి నీకు లేదంటూ శంకరుడు 5వ తలని తీసేశాడు తప్ప ఖండించడం అంటే కత్తితో నరకడం అని అర్థం కాదు. పురాణాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. అంచేత ఎంత గొప్పవాడివయ్యా, నా ఆకాశ ఆధిపత్య శక్తిని తొలగించావు అని బ్రహ్మ పొగుడుతున్నాడు. తర్వాత విష్ణువు పొగుడుతున్నాడు. స్తవైర్బ్రహ్మాదీనాం, విష్ణువు పొగుడుతున్నాడు. ఏమని? ఆవేళ పాల సముద్రాన్ని మధించినటువంటి సందర్భంలో ఏ కాలకూటమనే పేరు కలిగిన భయంకరమైనటువంటి అగ్ని వేడిమితోనూ చెప్పలేనటువంటి పొగతోనూ వస్తుందో, ఆ వచ్చినటువంటి సందర్భంలో విష్ణువునైనా నేను కూడా పారిపోయాను. నేనెవణ్ణి? సృష్టి స్థితి లయాలనే మూటిలోనూ స్థితి రక్షించవలసిన బాధ్యతని భుజం మీద ఆ ఆదిశక్తి ద్వారా ధరించినటువంటి వాడిని, ఆ ఉద్యోగంలో నియమింపబడ్డవాడిని. నేను కూడా పారిపోయాను. అప్పుడు నువ్వు వచ్చి ఆ విషయాన్ని స్వీకరించావే, అంచేత నేను నీకంటే తక్కువ వాడిని ఒప్పుకుంటున్నానని విష్ణువే స్వయంగా అన్నాడు. స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం. తర్వాత స్వయంగా శంకరుడే అలా నిలబడ్డటువంటి సందర్భంలో అమ్మవారు స్తుతించింది. ఏమనో తెలిసినా, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, మృత్యుంజయుడు అనే మాట ఒకటి లోకల్లో మనం వింటూ ఉంటాం. ఇటో లారీ వచ్చిందండి, అటో లారీ వచ్చిందండి, 2 గుద్దుకున్నాయండి, అమాంతంగా వీడు బయటపడ్డాడండి, మృత్యుంజయుడు అని పేపర్ వాళ్ళు రాస్తూ ఉంటారు. ఎందుకంటే వాడికి దాని అర్థం ఏం తెలియదు కాబట్టి. మృత్యుంజయుడు అంటే మృత్యువుని జయించగలిగినవాడు, జయించినవాడు అనేది అర్థంగా కనిపిస్తుంది. కానీ అంత భయంకరమైన ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రాణంతో నిలబడ్డవాడు మృత్యుశక్తుడు, అంటే మృత్యు దేవత చేత విడిపింపబడ్డవాడు. వద్దురా నిన్ను చంపనని చెప్పి పంపించేయబడితే వాడు మృత్యుశక్తుడు తప్ప మృత్యుంజయుడు మాత్రం కాదు. గుర్తుంచుకోండి. అమ్మవారు పొగుడుతోంది ఆయన్ని, నువ్వు మృత్యుంజయుడు అని. ఎందుకని? నువ్వు మృత్యుశక్తుడివి కాదు. 2, లోకంలో ఎవరైనా సరే విషాన్ని తీసుకుంటే చస్తారు అనేది యథార్థం. శంకర చేతిలోనికి విషాన్ని తీసుకుని అందరూ విషాన్ని తీసుకుంటే మరణిస్తారనేటటువంటి ప్రసిద్ధమైన మాట ఉన్నా, దాన్ని స్వయంగా స్వీకరించి మృత్యువుని జయించావు కాబట్టి నువ్వు మృత్యుంజయుడివి. అందుకు అమ్మవారు స్తుతిస్తోంది. లోకంలో మనకి వచ్చినటువంటి మృత్యువుని, రాబోయే మృత్యువుని మనం దాటగలం కొన్ని సందర్భాల్లో భగవద్ అనుగ్రహం ఉంటే. కానీ విషయం ఏమిటి? ఇంకో విధంగా కూడా శంకరుడు మృత్యుంజయుడే. మనకొచ్చేటటువంటి ఆ మృత్యువుని తప్పించుకోగలిగితే ఒక విధమైనటువంటి మృత్యుంజయ విధానం. కానీ శంకరుడు ఇంకొకరి చావు నుంచి కూడా తప్పిస్తాడు. అది అందుకని గొప్ప విషయం. యముడు చెప్తున్నాడు ఆ మాటని. ఏ మృకండుడనే పేరు కలిగిన మహర్షి ఉన్నాడో, ఆ మహర్షి పుత్రుడైనటువంటి మార్కండేయుడు ఉన్నాడో, అతడికి వచ్చినటువంటి శాప విధానం ప్రకారం ఖచ్చితంగా చావు రావలసి వస్తే యముని యొక్క ఆ పాశం ఏదైతే ఉందో దానికి అడ్డుగా స్వయంగా తన త్రిశూలాన్ని వేసి ఆపాడే, ఇతరుని యొక్క మృత్యువుని కూడా జయించగలిగాడు. కాబట్టి ఈయన మరి మృత్యుంజయుడు. ఒక్క మాట ఉండదు శంకరుడి విషయంలో. ఇవన్నీ చెప్పగలిగింది ఎవరు ఆలోచిస్తే శంకర ఆచార్యుల వారు మాత్రమే. బ్రహ్మాండమైనటువంటి అన్నపు రాశిని వాళ్ళు వండి పెడితే వండిన దాన్ని వడ్డించడం మాత్రమే మేము చేసే పని తప్ప వండగలిగిన శక్తి ఏ ఒక్కరికి లేదనేది యథార్థమైనటువంటి మాట. అంచేత మృత్యుంజయుడు. ఇంకొందుకు కూడా మృత్యుంజయుడు. ఆయన తనకొచ్చిన మృత్యువుని, ఇతరులకు వచ్చేటటువంటి మృత్యువుని మాత్రమే కాదు, ఏ నృసింహస్వామి 3 కళ్ళు మాత్రమే కలిగినవాడో మీరు గమనించండి. నృసింహుడికి 3 కళ్ళు ఉంటాయి. 3 కళ్ళు ఉంటాయి ఎక్కడైనా సరే. నృసింహాలయం ఖచ్చితంగా శివ కేశవ ఉభయ సమ్మిళిత ఆలయమే.
10వ తేదీన మన జరిగినటువంటి ఏ సింహాచల లక్ష్మీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఉందో దాన్ని కానీ మీరు దర్శించి చాలాసార్లు ఉండి ఉంటారు. వెళ్ళి కానీ గమనిస్తే లోపల నవగ్రహాలు స్పష్టంగా కనిపిస్తాయి. నవగ్రహాలు శివాలయంలో ఉంటాయి, ఎక్కడైనా అక్కడ ఉంటాయి. ఈశాన్య భాగంలో కానీ చూస్తే అదలన్ని తేరునకు ఆదర్వవు తగు విల్లు వింటికి కుదురగునారి. కదలనటువంటి పర్వతాన్ని స్వయంగా ఆ పెట్టుకున్నటువంటి వాడు ఎవరంటే శంకరుడు. ఈశాన్యంలో పెద్దదైనటువంటి రథం ఉంటుంది. ఆ రథం శంకరుని రథం అయితే అక్కడే దేవుణ్ణి స్వయంగా తీసుకొచ్చి అన్ని ఏర్పాట్లని పరిచర్యల్ని చేస్తారు. ఇవాళకి కూడా అదే జరుగుతోంది. పైగా శంకరుడు వృక్షేభ్యో హరికేశేభ్య మంత్రాన్ని మీరు నమ్మకంలో చూస్తే ఆయన చాలా ఇష్టపడేది ఏది అంటే బాగా ఏపుగా ఎదిగిన వృక్షాలని, హరికేశేభ్య ఆకుపచ్చనైనటువంటి తల వెంట్రుకలు కలిగినటువంటి ఏ గడ్డి మొదలైన ఉంటాయో వాటిని బాగా ఇష్టపడతాడు ఆయన. వాటితో పూజగాని చేస్తే చాలా సంతోషిస్తాడు. మీరొక్కసారి నృసింహస్వామి యొక్క ఆలయాన్ని ప్రదక్షిణం, గిరి ప్రదక్షిణం అనేటటువంటిది చేస్తే శ్రీశైలంలో ఎలా అయితే 3 అక్కడ చెట్లు కనిపిస్తాయో త్రిఫల వృక్షాలు అవే కనిపిస్తాయి మీకు అక్కడ కూడా. అక్కడ సింహాచలంలో ఇద్దరు ఒకలానే, అనుమానం ఏమాత్రం లేదు. అంచేత ఏ మృత్యుంజయ శక్తి ఉందో నృసింహస్వామికి, అటువంటి మృత్యుంజయ శక్తి కలిగినటువంటి నృసింహస్వామిని ఆశువుగా కీర్తించి ప్రాణాన్ని రక్షించుకోగలిగారనేటటువంటిది యథార్థమైనటువంటి మాట. పార్వతీదేవిలా స్తుతించింది, యముడు అలా స్తుతించాడు, ఎంత గొప్పవాడివయ్యా అని. యముడి చేతిలో పాశ ఉంటుంది అని మనం అనుకుంటాం. చాలామంది ఆయుధాలని మార్చేస్తూ ఉంటాం మనం. ఎక్కడ ఆంజనేయ స్వామిని చూసినా ఆంజనేయుడు గదతో మోది రాక్షసుల్ని చంపినట్టుగా గద పెడతారు చేతిలో. ఆయన పరిఘానే ఆయుధంతో వధించాడు రాక్షసుల్ని తప్ప సుందరకాండాన్ని చదివితే తెలుస్తుంది ఎక్కడా కూడా ఆయన గదతో వధించిన తీరు ఉండదు. పరిఘ అంటే 3 బారు ఉండేటటువంటి బలమైన ఇనుప బద్దె అని అర్థం. ఇనుప బద్ద బాగా బలంగా ఉండేది, 3 బారిగా ఉండేది. ఆ పరిఘతోనే వధించాడు తప్ప ఆయన గదను అస్సలు వాడనే లేదు. ఇలా ఆయుధాలని మార్చినటువంటి వాళ్ళని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కనిపించిన తీరుగా మనకి అనేక దేవతలు కనిపిస్తూ ఉంటారు. మనం ఒక్కసారి పరిశీలించి చూస్తే ఏ మహానుభావుడైనటువంటి శంకరుడున్నాడో ఆ శంకరుడు ఏ మృత్యుంజయుడో ఆ మృత్యుంజయత్వాన్ని సాధించినప్పుడు యముడు చేతిలో ధరించేది పాశం కాదు, ఆయన ధర్మ దండాన్ని పట్టుకుని ఉంటాడు. దండం ఆయన చేతిలో ఉండే ఆయుధం. అంచేతనే భద్రాచలంలో రామచంద్రస్వామికి పుష్యమి నక్షత్రం నాడు పట్ట అభిషేకం చేసే సందర్భంలో దండాన్ని ఇస్తారు. ఈ ధర్మ దండాన్ని చేతిలో పట్టుకుని నువ్వు పరిపాలన చెయ్యి అని. యముడు ఎంత ధర్మాత్ముడు అంటే వీడికి బాగా డబ్బు ఉంది కాబట్టి వాడికి అసలు డబ్బు లేదు కాబట్టి, వీడు మంచి ఉద్యోగం కాబట్టి వాడికి ఉద్యోగం లేదు కాబట్టి, వీడు మంచి పుణ్యాత్ముడు కాబట్టి వీడు పాపాత్ముడు కాబట్టి అనేది లేదు. ఎవడికి ఏ సమయంలో ఎప్పుడు ఏ విధంగా మరణాన్ని ప్రసాదించాలో అలా చేస్తాడే తప్ప ఏమాత్రము దేనికి లొంగనటువంటి వాడు కాబట్టి ఆయనకి ధర్మ దండం ఉంటుంది చేతిలో. అటువంటి యముడు స్వయంగా ప్రార్థిస్తూ ఎంత గొప్పవాడివయ్యా అంతేని. అందుకనే లోకంలో మహానుభావులైనటువంటి శంకరాచార్యులు వారు శివుణ్ణి ఆశ్రయించినట్టయితే నాకు శంకరుడిని ఆశ్రయించినటువంటి కారణంగా కింకరిష్యతి వై యమః చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. కిం కరిష్యతి, నేను చంద్రశేఖరుడు యొక్క పాదాలని పట్టుకున్నాను, నన్ను ఎవడేం చేస్తాడు పై అర్థం. కిం కరిష్యతి, ఏం చేయగలడు. కింకరిష్యతి, కింకరుడు అంటే సేవకుడు, వాడు సేవకుడిలా పడి ఉంటాడు నేను చంద్రశేఖరుడిని ఆశ్రయిస్తే యముడు అని. దక్షిణ దిక్కుకి అధిపతి అయినటువంటి యముడు ఇలా ప్రార్థిస్తూ ఉంటే నిర్వృతి దిక్కు ఒకటి ఉంటూ ఉంటుంది. నిర్వృతి అంటే రాక్షసులకి సంబంధించిన దిక్కు అది.
అంచేతనే నైరుతి నడక ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ధ్వంసం చేస్తుంది అని చెప్తారు శాస్త్రంలో. అంటే అన్ని రాక్షస ఆలోచనలే. అక్కడికి వచ్చిన తర్వాత వచ్చే ఆలోచనలన్నీ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. అటువంటి ఆ దిక్కుకి అధిపతి అయినటువంటి వాడు కూడా ఇంత రాక్షస బుద్ధి మాత్రమే కలిగినటువంటి దిక్కుకి అధిపతినైనా ఒక్క రాక్షస ఆలోచన నాకు రావటం లేదయా అని ఆయన స్తుతించడం ప్రారంభించాడు. ఆశ్చర్యం కాదు. పశ్చిమ దిక్కుకి అధిపతి వరుణుడు. ఆ వరుణుడు స్వయంగా ప్రార్థిస్తూ ఏ కాలకూటం అనేటటువంటి అమోఘమైన విషం అగ్ని రూపంలో వస్తుందో నేను వరుణుణ్ణి బ్రహ్మాండమైనటువంటి జలాన్ని అప్పటికప్పుడు కురిపించగలిగిన శక్తిమంతుణ్ణి, ఎంత వర్షాన్ని కురిపించినా ఆ అగ్ని ఆగలేదయా, నీ శక్తి సామాన్యమైంది కాదని జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభి మదకల మహోక్షస్యకుదిష్ఠితం నీలగ్రీవం. అందుకని నిరుతి స్తుతించాడు, వరుణుడు స్తుతించాడు. ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు, ఆయన స్తుతించాడు. కుబేరుడు ఏమని? నేను ధనానికి అధిపతిని, ధాన్యానికి అధిపతిని, స్వర్ణానికి అధిపతిని, దేవతలందరికీ వచ్చినటువంటి ద్రవ్యాన్నంతటిని రక్షించేటటువంటి బాధ్యతని చేపట్టినటువంటి ఆ శాఖకి అధిపతిని. నేను అంతటి అమోఘమైనటువంటి ఆధిపత్యం కలిగి ఇంతటి ధనవంతుణ్ణి అయినా నీకున్నటువంటి అమోఘమైన సంపద ముందు నేను ఎంతవాడిని కానే కాదు, కాబట్టి నువ్వు చాలా గొప్పవాడివి అన్నాడు. అంచేతనే మనకి పుత్ర సంపద కావాలన్నా, ధన సంపద కావాలన్నా, ధాన్య సంపద కావాలన్నా, మరి ఏ సంపద కావాలన్నా అన్ని సంపదని ఇయ్యగలిగిన శక్తిమంతుడు ఎవరు అంటే శంకరుడు మాత్రమే. అందుకనే అమ్మవారు అంటుంది, శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. శ్లోకంలో మనకు కనిపిస్తుంది. మనం మంత్రపుష్పం అయిన తర్వాత ఇదే చదువుతాం. ఆరుగునేని దానికి లక్ష్ములు. ఆ ఆరుగురు లక్ష్ములలోనూ ఏ వరలక్ష్మి అయితే ఉందో ఆ వరరూపంగా నీకు సంతానం లేకపోతే సంతానాన్ని అడిగితే సంతాన లక్ష్మీ రూపంగా ఈ వరలక్ష్మి ఇస్తుంది. అందుకనే మనం శ్రావణ శుక్రవారం నాడు చేసేటటువంటి ఆ లక్ష్మీ వ్రతం వరలక్ష్మీ వ్రతం. ఏది తక్కువైతే మనకి అది మనం కోరుకుంటున్నాం. అంచేత కుబేరుడు అలా ప్రార్థించాడు. ఈశాన్య దిక్కుకైనటువంటి అధిపతి అయినటువంటి ఈశానుడు నాడే ఆయన చిరునవ్వు నవ్వుతూ పరమ ఆనందంగా ఉండిపోయాడు. పైగా ఆయన కకుదిష్ఠితం మహోక్షస్య కకుదిష్ఠితం, బ్రహ్మాండమైనటువంటి ముసలి ఎద్దు ఏదైతే ఉందో దాని కకుది మూపురం ఇలా ఎత్తుగా ఉంటుందే దాంట్లో ఆయన ఉంటాడు. లోకంలో ఎవరైనా ఇంత సంపద కలిగినటువంటి వాడు మామూలు చోటన ఉంటాడా? ఉండడు. శంకరుల వారు చెప్పేది ఒకే ఒక్క మాట, ఇద్దరే దైవతాలున్నాయి, ఇద్దరే శక్తులున్నాయి. బ్రహ్మాండమైనటువంటి సంపద అంతా ఉండి అనుభవించే లక్షణం కలిగిన వాడు ఒకడైతే, బ్రహ్మాండమైనటువంటి సంపద ఉండి అక్కర్లేదని దాని గురించిన ఆలోచనే లేకుండా ఉండేవాడు ఇంకోడు ఉంటాడు. బాగా డబ్బుండి విపరీతంగా డబ్బున్నటువంటి వాడు మామూలు గుడ్డలు వేసుకుని తిరుగుతున్నాడు. ఈవేళ మనకి విదేశాల్లో ఒక ఆయన మామూలుగా ఉన్నటువంటి వాడు చెప్పలేనటువంటి ఐశ్వర్యంతో ఆడంబరంగా బట్టలు గిట్టలు అన్నీ వేసుకుని బ్రహ్మాండమైన వాహనాల్లో తిరుగుతూ ఉంటాడు. విష్ణువుకి శివుడికి భేదం ఒక్కటే. విష్ణువు తనకున్నటువంటి దాన్ని అంతటినీ అనుభవిస్తూ కనిపిస్తాడు. శంకరుడు విష్ణువు కంటే కూడా ధనవంతుడయ్యుండి కూడా ఏం లేకుండా నిరాడంబరంగా జీవిస్తాడు. ఆయన ఆడంబరంగా జీవిస్తాడు, ఈయన నిరాడంబరంగా జీవిస్తారు. వీళ్ళిద్దరూ నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. కాబట్టి విష్ణువు ఎక్కువ శివుడు ఎక్కువ కానే కాదు, బుద్ధిహీనమైనటువంటి మాట అది. బాగా గుర్తుంచుకోండి. ఈ విషయాన్ని శంకరాచార్యుల వారు నిరూపించి చూపించారు. మహోక్షస్య కకుదిష్ఠితం. మహోక్షం అంటే పెద్ద ఎద్దు, ముసలి ఎద్దు. ఎద్దు మీద ఎక్కి తిరుగుతుంటాడా? కాదు, ఎద్దు కాదు అది. మన దగ్గర ఉండేటటువంటి పైస నాణ్యం దగ్గర నుండి 2000 కాగితం రద్దయిందనుకోండి, ఇప్పుడు ఏందో ఆ 500 కాగితం వరకు ఉన్నటువంటి దాన్ని
ఒక్కసారి ఆ అశోక చక్రం జాగ్రత్తగా మనం చూస్తే ఆ సింహాల కింద అశోక చక్రం ఉంటుందే, దానికి ఎడమ కుడి వైపున్న బొమ్మల్ని చూడండి. ఒకవైపు ఎద్దు ఉంటుంది, ఒకవైపు గుర్రం ఉంటుంది. ఒకవైపున ఎద్దు, ఇంకోవైపున గుర్రం. ఆ పైసలాణం దగ్గర నుండి 500 కాగితం వరకు మనకేం చెప్తూ ఉంటుందంటే, నన్ను నీ చేతిలో కలిగిన ఓ వ్యక్తి, నువ్వు ఎద్దులా ఉండు. ఎద్దు ధర్మానికి సంకేతం, ఎద్దు ధర్మానికి సంకేతం. అంచేత నన్ను నువ్వు ఎద్దుగా సంపాదించు, అంటే ధర్మబద్ధంగా సంపాదించు అని అది తెలియజేస్తూ ఉంటే, పక్కన మనకటు గుర్రం కనిపిస్తూ ఉంటుంది. ఆ గుర్రం శక్తికి సంకేతం. అంచేతనే లెక్కల్ని కొలిచేటటువంటి సందర్భంలో హార్స్ పవర్ అంటారు తప్ప మరి ఇంకేదో డాగ్ పవరో గీగ్ పవరో అనరు. ఎందుకంటే శక్తి. ఓ నాణ్యం, రూపాయి నాణ్యం కలిగినవాడా, 500 రూపాయల కాగితం కలిగినవాడా, నీ గుర్రాన్ని అంటే నీ శక్తిని ఎద్దుగా వినియోగించి ధర్మబద్ధంగా వినియోగించి నన్ను సంపాదించుకో, నీ దగ్గరే శాశ్వతంగా ఉంటాను అని. ఎంత మాట చూడండి. మహోక్షశకకుధిష్ఠితం నీలగ్రీవం. నీలగ్రీవుడనే మాట శంకరుడి గురించి చెప్పినటువంటిది మొట్టమొదట ఆదిశంకరాచార్యుల వారు తనదైనటువంటి ఈ శ్లోకంలో మనకి నమ్మకంలో కనిపిస్తుంది. నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్నహార్య ఉతైనం విశ్వభూత అని అలా వెళ్ళిపోతుంది మంత్రం. నీలాహ గ్రీవాహ రశ్మయ యస్మిన్ సహ నీలగ్రీవ. ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూడండి, ఎర్రగా కనిపిస్తూ ఉంటాడు. నేల మీద ఉన్నటువంటి శంకరుణ్ణి చూడండి, ఈయన ఎర్రగానే కనిపిస్తాడు. అదేమిటండి, తెల్లగా ఉంటాడు కదా. భస్మోద్ధూళిత, ఆయన నిజంగా ఎర్రనివాడే. అయినా శరీరం నిండా రాసుకునేటటువంటి ఆ విభూతి తెలుపు ఎక్కడా తన శరీర ఛాయని కనిపించకుండా ఉండేంతగా రాసుకునేసరికి ఆయన పూర్తిగా తెల్లని శరీరం కలిగిన వాడే అనుకుంటున్నాను తప్ప నిజమైన శరీరం ఎరుపు. శంకరుని కుటుంబం అంతా కూడా ఎర్రగానే ఉంటారు. అమ్మవారిని అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. భవానీ అంటే భోగే భవానీ. మా ఆయన ఆభరణాలను ధరించకపోవచ్చు కానీ నేను ధరిస్తానని భోగరూపాన్ని ధరించిన భవానీ అయినటువంటి ఆవిడ ఎర్రగానే ఉంటుంది, ఎరుపుతనాన్ని ఇష్టం. అదిగో ఆ పైన తల మీద ఉండేటటువంటి కిరీటం పైనుండే ఆ మణి దగ్గర నుంచి పాదాల వరకు ఉండేటటువంటి అన్నీ కూడా ఎరుపు 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 ఎరుపే. శంకరుడు అనుకున్నాగా నీలగ్రీవ, ఆయన మామూలుగా ఎర్రని రంగులో కనిపిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి పుత్రుడైనటువంటి వినాయకుడు ఉన్నాడే, ఆయన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే రక్తం లంబోదరం ఉపకర్ణ కండక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుపూజితం. ఎర్రని వస్త్రాలు, ఎర్రనైన మాలికలు, ఎర్రనైనటువంటి దండలు, అన్నీ మొత్తం ఎరుపు 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 ఎరుపే. మొత్తం శంకరుని యొక్క కుటుంబం అంతా ఎరుపే. ఏ సూర్యుడు ఉన్నాడో ఆయన ఎర్రగా పైకుంటాడు. ఆయన ఇలా తేలిపారగాని మనం చూసినట్టయితే లోపల ఖచ్చితంగా నీలి రంగు బెళ్ళోటి కనిపిస్తుంది. శంకరుని కూడా చూడండి, పైకి ఎర్రగా శరీరంతో ఉంటాడు. గళస్థం, ఆ కంఠాన్ని చూస్తే నీలిరంగు కనిపిస్తుంది. కాబట్టి ఆకాశంలో సూర్యుడు, నేల మీద ఉండేటటువంటి ఈ శివుడు ఇద్దరు ఒకరే. ధియో యో నః ప్రచోదయాత్, బుద్ధినిచ్చేటటువంటి వాడు ఆ మహానుభావుడైన సూర్యుడు. మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేయాలండి అని చెప్పి మనం అక్కడ దాకా ఎగిరి వెళ్ళలేము. అంచేత ఆయన ఏం చేశాడు, నా ప్రతినిధిగా ఇదిగో ఇక్కడ ఒకరిని పెడుతున్నాన్ని శంకరుణ్ణి పెట్టాడు. అంచేతనే అక్షర అభ్యాసం అనేటటువంటిది చేయించబోయేటప్పుడు మీ మనవడికో మనవరాలకో పిల్లవాడికో పిల్లకో చేయించేటప్పుడు గురువు
తన పెద్దదైన పిడికిలిలో ఆ చిన్నవాడి చేతిని అలా బిగించుకుని సరస్వతీదేవి విద్యా అధిష్టాత్రి, ఆవిడ పేరు రాయించవచ్చుగా, సరస్వత్యై నమః అని రాయించరు. విద్యలకెల్ల ఒడ్జయ్యుండెడి పార్వతీ తనయ, పోనీ వినాయకుడి పేరు రాయిస్తారా? అది రాయించరు. నమః శివాయ సిద్ధం నమః అది రాయిస్తారు. ఆ సూర్యశక్తి సంపూర్ణంగా ఇక్కడ ఉంది కాబట్టి, ఓ శివుడా, సూర్యునికి సంకేతమైన వాడా, సూర్యునికి ప్రతినిధిగా నేల మీద ఉన్నటువంటి మహానుభావుడా, నేను ఇదిగో శివుడిని గురించి రాస్తున్నానని నమః శివాయ రాయిస్తాడు. శివుడు కేవలం తపస్సు చేసినటువంటి వాడు మాత్రమే కాదు. నమః శివాయ సిద్ధం నమః, సిద్ధిని పొందేంత వరకు ఆగరు ఆయన. లోకంలో మామూలుగా గురువు ఎవరైనా కనిపించినట్లయితే గురువుగారు మంత్రం ఇస్తారా? ఆయన ఏదో ఆశించి మంత్రం ఇస్తే కొన్నాళ్ళు చేసి పని చేయటం లేదని ఇంకోటి దగ్గరికి ఇలా పెడుతూ ఉంటారు. తప్పు. ఒక మంత్రాన్ని ఒక దగ్గర స్వీకరించినప్పుడు అదే మంత్రాన్ని అలా మననం చేస్తూ ఉండాల్సిందే. అంచేతనే మీరు గమనించండి, నృసింహునికి ఎలా అయితే 3 కళ్ళుంటాయో, శంకరునికి కూడా 3 కళ్ళు ఎలా ఉంటాయో, నృసింహుడు మృత్యువు నుండి తప్పించగలిగిన శక్తి కలిగిన వాడు. ఆ మృత్యుంజయుల కారణంగానే ఇక్కడ మనకి మృత్యుంజయ మంత్రం ఎలా అయితే కనిపిస్తూ ఉంటుందో, త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మా అమృతాత్, మృత్యోర్ముక్షీయ, మృత్యువు నుంచి తప్పించు. సరిగ్గా మీ నృసింహస్వామి మంత్రానికి వెళ్ళండి. మృత్యుం నమామ్యహం, మృత్యువుని కలిగించే శక్తివంతుడైన ఓ మహానుభావుడైనటువంటి నృసింహస్వామి నీకు నమస్కరిస్తున్నాను. ఇద్దరు ఒకటే. ఈ రహస్యం మనకి తెలిసింది ఆదిశంకరాచార్యుల వారి ద్వారా. మామూలు రహస్యాలు చెప్పాలి ఆయన వ్యాఖ్యానం చేస్తూ, వినాయక రూపాన్ని గురించి వర్ణిస్తూ చాలా తేలికగా కనిపించేది. అయినా నువ్వు 5 విధాల వాడివయ్యా అంటారు. 5 విధాల వాడివా? ఇదేమిటి? అగ్నిని కల్పించినట్టయితే ఏర్పడే శక్తి ఉంటుందని. పృథివీభూతం ఉందే, ఆ పృథివికి అగ్నిని కల్పించండి. పృథివీ అగ్ని కలిపితే ఆయన వినాయకుడు అవుతాడు. మూలాధార క్షేత్రస్థితం. పృథివీ తర్వాత అప్పు అంటే జలం. జలం అగ్ని కలిపితే ఏర్పడేది ఎవరంటే నారాయణుడు. నారాహ ఆపహ అయనం స్థానం యస్య సహ నారాయణ. ఏవం వేద యోపమాయతనం వేద. మొత్తం నీళ్ళే. మనందరం మునిగిపోయేటప్పుడు అంటే యుగం అయిపోయినప్పుడు ప్రళయం అంటారు. లయం అంటే లీనం అయ్యేందుకు అవకాశాన్ని ఇచ్చేది ఏదో అది ప్రళయం. ప్రళయంతో అంతమవుతుంది. అంతమైనటువంటి ఆ జలం నుండి మళ్ళీ సృష్టి ప్రారంభమవుతూ ఉంటుంది. అంచేతనే ప్రళయం. కలిహి అని కదా ఈ యుగం పేరు. కమ్ అంటే జలం, కే లీయతే ఇది కలిహి, నీళ్ళలోనే మునిగిపోయేటటువంటిది ఇదిగో ఇది. అంచేతనే ఎక్కువ జల ప్రమాదాలు జరుగుతాయి కలిలో అని స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. పృథివికి అగ్ని కలిస్తే వినాయకుడైతే అప్పు, జలానికి అగ్ని కలిస్తే నారాయణుడైతే, అగ్నికి అగ్ని కలిస్తే ఎవరు ఏర్పడతారు దేవతల్లో? తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుస్తాం అమ్మవారు. అగ్నికి అగ్ని కలిస్తే పృథివీ అపు తేజ. తర్వాత వాయువుకి అగ్ని కలిస్తే ఎవరవుతారు? వాయువుకి అగ్ని కలిస్తే సాక్షాత్ మహానుభావుడైనటువంటి శంకరుడు అవుతాడు, సూర్యుడు అవుతాడు. వాయువుకి అగ్ని కలిస్తే సూర్యుడు అవుతాడు. చిట్ట చివరిదైన ఆకాశం ఉందే, ఆకాశానికి అగ్ని కలిస్తే ఇదిగో ఈ మహానుభావుడైనటువంటి శంకరుడు అవుతాడు. బాగా ఆలోచించండి. ఈవేళ పంచ అర్చన విధానం అటు ఉంటూ ఉంటుంది. నేను పంచాయతనాన్ని పూజిస్తానండి, అభిషేకం చేస్తుంటానండి అని చెప్తుంటారు చాలామంది పెద్దలు. వాళ్ళ నుంచి నేర్చుకోవాలి మనం పంచాయతన విధానం. 5గురిని నిరంతరం చేసే విధానం. పంచాయతన విధానాన్ని లోకానికి తెచ్చింది శంకరాచార్యుల వారే.
ఆదిత్యమంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం. మనం చాలా బుద్ధి తక్కువ కలిగినటువంటి వాళ్ళని గమనించినటువంటి ప్రాచీనులు ఏం చేశారంటే, ఈ పంచ ఆయతన విధానాన్ని మనం మర్చిపోతాం, పక్కన పెట్టేస్తామని గమనించి, భాద్రపద మాసం వచ్చిందండి అనగానే వినాయకుడిని ఆరాధించు అన్నారు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం వినాయకుడిని ప్రార్థించాం. భాద్రపదం కాగానే ఆశ్వీజం రాగానే అమ్మవారిని ప్రార్థించు అన్నారు. పంచాయతనంలో అమ్మవారు వస్తారు. తర్వాత ఆశ్వీజం తర్వాత కార్తీకం వస్తుంది. కార్తీకం అని ఎంత దీర్ఘం తీస్తే అంత చదువుకోని వాడి కింద లెక్క. కార్తీకం శంకరుని ప్రార్థిస్తారు. కార్తీకం తర్వాత మార్గశీర్షం వస్తుంది. మార్గశీర్షం రాగానే విష్ణువుకి సంబంధించిన ధనుర్మాసం ఏర్పడిందని ఇది చాంద్రమానం అంటే ఇది సౌరమానం ప్రకారం చేసి విష్ణు ఆరాధన చేస్తారు. అది దాటిన తర్వాత పుష్యమాసం వస్తుంది. పుష్యం ఆ మహానుభావుడైనటువంటి సూర్యునికి సంబంధించింది. కాబట్టి పంచ ఆయతన విధానాన్ని సంవత్సర చక్రంలో మాసాల్లో ఏర్పాటు చేసిన స్థితి మన భారతీయ విధానం. ఆలోచించి చూడండి ఎంత గొప్పదైన విధానం. కేవలం పృథివికి అగ్ని, అప్పకి అగ్ని, అగ్నికి అగ్ని, ఆ వాయువుకి అగ్ని, తర్వాత ఆకాశానికి అగ్ని. ఆకాశానికి అగ్ని కలిపితే ఇదిగో మనకు శంకరుడు ఏర్పడుతున్నాడు. అంచేతనే వ్యోమకేశో జటాజూట స్థాణూరుద్ర ఉమాపతి. ఆకాశం ఎక్కడంటే అందరూ పైకే చూస్తాం కానీ కిందికి చూడం కదా. అంచేతనే శంకరుణ్ణి బాగా పరిశీలించండి. వ్యోమకేశ, ఆయన తలజుట్టు ఏది అంటే ఆకాశమే ఆయన తలజుట్టు అని చెప్తుంది శాస్త్రం. ఆకాశం తలజుట్ట? అవును. ఆకాశం తలజుట్టంలో అర్థం ఏమిటి? ఒక్కటే ఆలోచించాలి. ఈ ఆకాశంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో అన్ని రహస్యాలని ఎన్ని 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 ర్యాకెట్లని పంపినా, స్ఫుత్తికల్ని పంపినా, మరోటి పంపినా ఇంకా రహస్యాలు మిగులుతూనే ఉన్నాయో అలా శంకరుని జుట్టు ఆకాశం కాబట్టే శంకరుని యొక్క తలలో ఎన్నెన్నో ఎన్నెన్నో రహస్యాలు ఉంటూనే ఉంటాయి. అంచేతనే మనం వాడి గురించి నాకు ఇన్ని తెలుసు రహస్యాలు అని జుట్టే ముచ్చుకు చెప్తాం. అంతేగాని ఓ ముక్కో చెవో ముచ్చుకు ఎందుకు చెప్పాము? రహస్యాలన్నీ దాగి ఉండేది ఈ ప్రదేశం. వ్యోమకేశ జటాజూట, విపరీతమైనటువంటి పొడుగైన జుట్టు ఆయనకు ఉంటుంది. అంటే అంతటి రహస్యాలని తనలో నిలువ చేసుకోగలిగిన శక్తిమంతుడు ఆయన. ఇది యథార్థం. అంచేతనే ఆదిశంకరుల వారు శంకరుని యొక్క సర్వ విశేషాలని కూడా పూర్తిగా నిక్షిప్తం చేయదలచి శివ ఆనందలహరి అని రాశారు. శివానందలహరి అంటే శివుణ్ణి గురించి చెప్పేది అని అర్థం కాదు. శివశ్చ శివాచ శివవు తయోః ఆనందలహరి శివానందలహరి. శివుడు, శివ అంటే అమ్మవారు, అమ్మవారు అయ్యవారు ఇద్దరికీ కలిపినటువంటి ఏ ఆనందం ఉందో ఆ ఆనంద లహరి అమోఘమైనటువంటి సముద్రం అని అర్థం. సంస్కృతంలో ఉన్న గొప్పదనం ఏమిటంటే సమాసాలు ఉంటాయి. దానికి విగ్రహవాక్యాన్ని చూస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఉమాశ్లిష్టవపుషం స్థితం నీలగ్రీవం త్రినయనం ఉమా ఆశ్లిష్టవపుషం. ఉమా అంటే భార్య పార్వతీదేవి ఉందే ఆవిడ ఉమా. అమ్మాయి చిన్న వయసు నువ్వు ఎందుకు తపస్సు చేస్తావు? ఉమా, యుద్ధం మా, వద్దు 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 అని తండ్రి అయినటువంటి హేమంతుడు చెప్పినా కాదు, శంకరుణ్ణి మాత్రమే వివాహం ఆడతాను. ఎందుకని? నినింద రూపం హృదయేన పార్వతి. ఇంత అందగత్తెని నేనుంటే శంకరుడు మా ఇద్దరికీ వివాహం చేయించడానికి కావలసిన శృంగారపూర్వకమైనటువంటి దృష్టిని ప్రసాదిస్తే తగులబెట్టి నా రూపాన్ని ఎంత అవమానించాడు శంకరుడు. అంచేత వాడి మెడలు వంచి ఖచ్చితంగా వివాహం చేసుకుంటానంది. తల్లులరా, పెళ్ళిళ్ళలో 67, 70 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కూడా మొత్తలు ఎగరేసుకుంటూ దరిద్రంగా డ్యాన్స్ చేస్తున్నారే, మానుకోండి ఆ సిద్ధాంతాన్ని.
బాగా ఆలోచించి చూడండి. పైగా ఈ మధ్య ఇంకా దరిద్రం ఏర్పడింది ఏమిటంటే, కొరియోగ్రఫీ అని వాడు ఎవడో డ్యాన్స్ నేర్పేవాడు వస్తాడట. వాడికి ఎంత వచ్చో మనకి తెలియదు. వాడి దగ్గర 5 రోజుల శిక్షణ. ఆ శిక్షణ తీసుకుని చిన్నపిల్లలందరూ ఎగురుతుంటే వీళ్ళు కూడా ఎగరడం ఎంత ఇబ్బెట్టుగా ఉంటుంది. వయసు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ స్థానంలో ఉండాలి తప్ప మరొకటి కాదు. ఈ దిక్కుమాలినటువంటి పద్ధతుల్ని నేర్పకండి. వాళ్ళ ఇంట్లో అలా చేశారు కాబట్టి మనము అలా చేసుకుందామని. మీరు అవకాశం ఉంటే చక్కగా గోరింట చెట్టుని పెంచండి, ఇంటికో చొప్పున పెంచండి. ఆ గోరింటాకుని పెట్టుకున్నట్టయితే శరీరంలో మీకు ఎంత జలశాతం ఉందో అది తెలియచేస్తుంది పండి. రేపు జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి వస్తోంది మనకి. ఆ రోజుని నిర్జల ఏకాదశి అంటారు. అంటే దశమి వెళ్ళిపోయిన క్షణం నుండి మళ్ళీ ఏకాదశి వెళ్ళిపోయేంత వరకు కూడా ఏ నీటి చుక్క తాకకుండా ఉండాలి. అబ్బో మాకు బీపీలు షుగర్లు నిజమే. అంచేత తెలియజేయాల్సింది ఏంటంటే, శరీరం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ నీటిని తాకకుండా మనం ఉండగలిగితే, ఎంతసేపు మనం నీటిని తాకకుండా ఉంటూ శరీరాన్ని జాగ్రత్త చేసుకోగలమో తెలుసుకోగలిగితే శరీరంలో నీటి శాతం ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. అది ప్రత్యేకమైనటువంటి ఒక పరిశీలన కోసం ఏర్పాటు చేయబడ్డ అది వైద్యానికి సంబంధించిన పండుగ. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ గోరింటాకుని కానీ మీరు పెట్టుకుంటే అది గోరు అంటు ఆకు, గోరింటాకు కాదు, గోరుని అంటుకుని ఉండే ఆకు. ఈ గోళ్ళు ఎక్కడైతే ఉంటాయో ఆడవాళ్ళు పనిచేస్తున్నటువంటి సందర్భంలో దాని మధ్యలో నీరు నిలబడిపోతే గోరు చుట్టని ఇంత లావుగా అవుతుంది చూసారా, అది రాకుండా చేయగలిగిన శక్తి గోరింటాకు ఉంటుంది. ఎంత గొప్ప మాట అది. దాన్ని పెట్టుకోండి చక్కగా 10 రోజుల పాటు ఎర్రగా ఉంటుంది, చూపించడానికి బాగుంటుంది. దిక్కుమాలిన కోనుల్ని పెట్టుకుంటే 2 రోజులు అయిన తర్వాత చర్మ వ్యాధి ఉన్న వాళ్ళలాగా అనిపిస్తూ ఉంటుంది. ఆలోచించి చూడండి. పైగా వాళ్ళు ప్రత్యేకంగా అక్కడ ఉండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ దిక్కుమాలిన ఆచారాన్ని నేర్పడం ఎంత సిగ్గులేనితనం అది. మానండి ఈ పద్ధతిని. ఎందుకు ఈ మాట ఇంత బాధగా చెప్తున్నానంటే తిట్టడం కోసం కాదు, ఆవేదనతో తెలియచేస్తున్నాను. సంప్రదాయాన్ని తగులబెట్టేస్తున్నాననే బాధతో తెలియజేస్తున్నాను. వివాహంలో గౌరీ పూజ ఉంటుంది, అందుకోసం ఇదంతా మనవి చేశా. వివాహంలో గౌరీ పూజ అని ఏ శంకరుడు తన్ని అవమానించినట్టుగా అమ్మవారు ఆ రోజు అనుకుందో, అనుకున్నటువంటి అమ్మవారు ఏవైనా శంకరుడి మెడలు విరిచి వాణ్ణి మాత్రమే భర్తగా పొందాలి అనుకుందో, ఆ గౌరీదేవి బొమ్మను అక్కడ పెట్టి అమ్మాయి గారిని ప్రార్థించినట్టయితే అక్కడ వేదిక మీద ఆమెకు కాబోయేటటువంటి భర్తల్లో ఈ గౌరీదేవి ఆశీర్వచనం ప్రవేశించి ఈమె మాటని వాడు వినేలా అవుతుంది. అబ్బే మా ఆయన మా మాట వినక్కర్లేదు, కోర్టుకు వెళ్ళి మేము పెడతాం, మీ కర్మ చూడండి. అంచేత గౌరీ పూజని చేయించుకోవడం అంటే భర్త తన మాటని, అంటే ఈ వధువు ఏ పెళ్లి కూతురైతే ఉందో ఆమె మాటని భర్త వినేలా చేసుకునేందుకు తల్లి గౌరీదేవి నీకు ఏ శక్తి అభితే శంకరుడు వచ్చాడో అలాంటి శక్తి నాకు కూడా లభించి నా మాట నా భర్త వినేలా చేయవలసిందని ప్రార్థించడం అన్నమాట. అది అక్కర్లేదండి, వద్దు, చేయించుకోండి. ఉమాశ్లిష్టవపుషం, ఇది చాలా ముఖ్యమైన రహస్యం. ఉమా ఆశ్లిష్టవపుషం, ఆ అనేటటువంటి మాటకి సంస్కృతంలో చాలా గొప్ప అర్థం ఉంటుంది, మరింత అనర్థం. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కలిసి చూడండి, ఒకే ఒక్కసారి అర్ధ నారీ ఈశ్వర రూపంలో ఉంటారు. మేము ఒప్పుకోమండి, పురుషుడు సగం మొక్క స్త్రీ సగం మొక్క కలిపి ఇద్దరికి అర్ధనారీశ్వరుడు అని మీరంటే మీలాంటి 60-70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు వింటారు. కానీ మేము విజ్ఞాన శాస్త్రం ఆకాశం దాకా అజ్ఞానంగా వెళ్ళిపోతున్నాం కాబట్టి మేము నమ్మం అనడానికి వీళ్ళ, నమ్మి తీరాలి. సంకేతాన్ని అర్థం చేసుకోండి. విజ్ఞాన శాస్త్రం వాళ్ళు 50 ఏళ్ళు పూర్వం వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పి తర్వాత 50 ఏళ్ళు అవి నిజమే అని చెప్తారు. మన బతుకు దీంతో తెల్లారిపోతుంది. తప్పు అనుకోవడానికి, తప్పు దిద్దుకోవడానికి. పూర్వం వాళ్ళు చెప్పింది వింటే అది నిజమైన విజ్ఞాన శాస్త్రం. ఎందుకని తల నుంచి కాలి వరకు కూడా ఇద్దరూ సమానంగా ఉంటారు పార్వతీ పరమేశ్వరులు. అది అర్ధనారి ఈశ్వరూపం. తల ఆలోచన చేస్తుంది, కాలు ఆచరణని చేస్తుంది. అంచేత తెలుగులో సామెత ఉంది, వాడి మాటలు కోటలు దాటుతాయి,
కాలు మాత్రం గడప దాటదు. పాతకాలపు సామెతల్ని బతికించండి. ఏ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఉన్నారో ఆ ఇద్దరు ఆలోచన చేసినా ఆచరణ చేసినా సమానంగా ఉంటుంది తప్ప ఎక్కడ ఆ ఇద్దరు మాట పొరపాటు లేకుండానే జీవిస్తూ ఉంటారు. అలా భార్యాభర్త ఒకటిగా మీరున్నారనుకోండి, మూడో వ్యక్తి పురుషుడు కానీ స్త్రీ కానీ చేరగలడా? ఈవేళ కోర్టుల దాకా వెళ్ళిపోతున్నారంటే కారణం ఏమిటి? వెనకింటావిడో, పక్కింటావిడో, ముందుంటావిడో, లేకపోతే ఈ దిక్కుమాలిన కర్ణపిశాచి ద్వారా ఇంకొకటితో వచ్చి చేయడమే కదా కారణం. మందర అనేటటువంటిది కైకమ్మతో వచ్చిన పని మనిషి, అది సారెతో వచ్చింది. అది వచ్చి స్వయంగా కైకమ్మకి ఎక్కించింది. కైకమ్మ దశరథుడు చాలా అన్యోన్యంగా ఉండేవారు, గుర్తుంచుకోవాలి. దశరథుడు యుద్ధానికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా అక్కడి నుంచి భరతుడికి తన పుత్రుడైనటువంటి కైకమ్మ ద్వారా పొందినటువంటి వాడికి ఏది ఇష్టమో అట్లాంటి నగలు, వస్తువులు, వస్త్రాలు అన్నీ తెచ్చేవాడు. అంత అన్యోన్యంగా వాళ్ళిద్దరున్నారు. ఇలా ఈ ఉమాశ్లిష్టవపుషం అర్ధనారి ఈశ్వరంగా ఇద్దరు ఉంటే ఈ మందర దూరింది. దూరి కైకమ్మకి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పింది. బాగా గుర్తుంచుకోండి తల్లులారా, చెప్పినటువంటి మందర బాగుంది, విన్న కైకమ్మ బాగుంది. సీతారామ లక్ష్మణులు 14 ఏళ్ళు అరణ్యాలకి పోయారు. చూసారా? మీ కుటుంబంలో మూడవ వ్యక్తిని కానీ రానిచ్చారా, అవకాశాన్ని ఇచ్చారా, కుటుంబం నాశనం అయిపోతుంది. అందుకే నేను అందరికీ చెప్తూ ఉంటావు మాట. మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, కోడలికి ఏం పెడదాం అనుకుంటున్నారు అని ఎవరో వచ్చి అడిగారు అనుకోండి, మా ఆయన ఒట్టి మొండి మనిషి, ఏం విని చావడు, ఆయన ఏం చేస్తాడో తెలియదు, నాకు చెప్పడు అనండి. ఆయన అడిగారనుకోండి, అదో తింగరిది, అసలు మాట వినదు. మీ ఇద్దరు మళ్ళీ ఇద్దరు మాత్రం అనుకూలంగానే ఉండండి, మీరే కొనుక్కోండి. ఇలా అన్న రోజున మీ సంసారాల్లో చిచ్చు రాదు రాదు రాదు. అలా మనం చేయకపోతూ ఉండబట్టే, ఇంకో మనిషి ప్రవేశిస్తూ ఉండబట్టే నాశనం అయిపోతున్నాయి కుటుంబాలు ఈ రోజున. అంచేత అర్ధ నారీ ఈశ్వర రూపం ఉమాశ్లిష్టవపుషం. పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారంటే ఇద్దరు ఒకలానే ఉంటారు. శంకరాచార్యుల వారి వ్యాఖ్య ఒక్కటక్కడ ఉన్నది చెప్పి ముగించేస్తాను, సమయం అయిపోతుంది కాబట్టి. నేను చక్కగా అమోఘమైనటువంటి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, చంపకం, అశోకం, పున్నాగం, సుగంధ పుష్పం పెట్టుకుని బ్రహ్మాండంగా నేను కొప్పు పెట్టుకుని ఎన్ని పువ్వులు పెట్టుకుంటాను, నువ్వెందుకయ్యా ఆ ఎర్ర జుట్టుతో ఎప్పుడూ తలంటుకొని జుట్టుతో అలా ఉంటావు ఎందుకు అని ఈవిడ ఆయన అన్నదు. గమనించారా? నేను ఇలా ఉన్నాను కదా, పావుల్ని మెడలో వేసుకున్నాను కదా, నువ్వెందుకు అమోఘమైనటువంటి రత్నాలని, హారాలను అన్నింటినీ వేసుకుంటూ కనిపిస్తూ ఉంటావు, అలా వద్దు అని ఈయనన్నాడు. భర్తకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, భార్యకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టమైనటువంటి దాన్ని ప్రశ్నించినప్పుడే దెబ్బలాటలు ప్రారంభమవుతాయి. కాబట్టి శంకరుడు, పార్వతి ఇద్దరూ కూడా ఎవరికి ఇష్టమైంది వాళ్ళు అలా ఉంచుకుని ఒకరినొకరు ప్రశ్నించుకోరు. ఎంత గొప్ప మాట! నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, శంకరాచార్య వారి శ్లోకమే. దిగంబరాయ, శంకరుడు అసలు బట్టలు లేకుండా తిరుగుతాటండి, ఎంత గౌరవం అండి, ఇది దారుణం కాదు. స్ట్రీకింగ్ అని మా విదేశాల్లో ఉంది, అదే ఇది కాదు. శంకరుడు యొక్క ముందు భాగం తూర్పు అనే దిక్కు ఎంతవరకు ఉంటుందో అంతవరకు శంకరుడు ఉంటాడు. దక్షిణపు దిక్కు ఎక్కడికి ఆగిపోతుందో అంతవరకు శంకరుని యొక్క ఈ శరీరం ఉంటుంది. పశ్చిమపు దిక్కు ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆయన శరీరం ఉంటుంది. ఉత్తరపు దిక్కు ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ శరీరం ఉంటుంది. ఆకాశం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది శరీరం. అలాగే ఆ అడుగుండేటటువంటి పాతాళం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిష్పాటిక లింగ మౌలి విలసత్పూర్ణెందు వాంతాముతై. అంచేతనే అక్కడి నుంచి పడేటటువంటి ఏ జలధార అయితే ఉంటుందో ఆ స్థాయిలో మనం గమనించాలని చెప్పడం కోసమే అలా నిలువుగా శంకరుడు ఉంటాడు. కాబట్టే ఆయనకున్న పేర్లలో స్థాణు, ఎప్పుడూ నిలబడ్డ రూపమే ఆయన. ఆ నిలబడ్డ రూపం ఎక్కడ?
విరిగిపోకుండా పడిపోకుండా ఉండేందుకోసమని 5 చోట్ల 5 కట్లు కట్టాడు ఆయన. పృథ్వీలింగంగా కంచిలో, జలలింగంగా జంబుకేశ్వరంలో, తేజోలింగంగా మనకి తెలుసు పెడుతూ ఉంటాను నిరంతరం ఆపదేశంలో, వాయులింగంగా అది మనకి తెలుసు, అలాగే ఆకాశలింగంగా చిదంబరంలో కనిపిస్తాడు ఆయన. కనిపించేటటువంటి తిరువణ్ణామలై అలాగే శ్రీకాళహస్తి ఏవైతే ఉన్నాయో అలా ఉండి ఎక్కడ పడిపోకుండా రక్షిస్తూ ఉంటాడు. అంటే ఒకే నిట్రాడి స్తంభాలే అండి పూర్వం రోజుల్లో. నిట్రాడు నిడుపు రాట స్తంభం, అలా నిలువుగా ఉండే స్తంభం, అది మొత్తం పట్టుంచేది. అలా 5 ఏర్పాటు చేసుకుని స్థాణు రూపంలో ఉంటాడు ఆయన. అంతటి గొప్పవాడు ఆయన. అటువంటి ఏ మహానుభావుడైన శంకరుడు ఉన్నాడో ఆయన గురించిన సర్వతత్వాన్ని లోకానికి తెలియజేసినటువంటి మహానుభావులు ఆదిశంకరుల వారు మాత్రమే యథార్థాన్ని తెలియచేస్తూ నాకు ఇంత మాత్రమే వచ్చుననే అజ్ఞానాన్ని ప్రదర్శించుకుంటూ మీ అందరి ముందు ఆ శృంగేరి భారతీ తీర్థ స్వాముల వారికి, విధుశేఖర భారతి స్వామి వారికి పాదాభివందనాల్ని ఘటిస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో ఒకసారి గట్టిగా అమ్మ, శంకరుల యొక్క జీవితాన్ని ఆరంభం నుంచి తీసుకొని ఆయన జీవితంలో అనేకమైనటువంటి ఘట్టాలని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. నిజంగా ఇన్ని కోణాల్లో శంకర చరిత్రను చూడాలా అని అనిపించేంత వైభవంగా చెప్పారు. ఒక్కసారి పెద్దలు శ్రీ రామగోపాల శాస్త్రి గారిని వేదిక మీదకి సాదరంగా తీసుకురావాల్సిందిగా మా హరివారిని కోరుతూ ఉన్నాను. చాలా అద్భుతంగా సాగింది ప్రవాహం. అనేకమైన విషయాలు బుద్ధిలో ద్యోతకమయ్యేట్టుగా అట్లా కాదు స్వామి, మొత్తం సన్మానం సెట్ అంతా దగ్గర పెట్టుకోండి. వారిని పుష్పమాల అలంకృతులు చేయవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాను. అలాగే ఈ శిరస్త్రాణాన్ని శాలువాతో సత్కరించవలసిందిగా. ఇంకా ఏమి ఉన్నాయి? అదేవిధంగా గురువరేణ్యుల యొక్క జ్ఞాపికతో మీ అందరి శుభ కరతాళధ్వనుల మధ్య గురువుగారిని సత్కరిస్తోంది ఈ సభ. సవినయంగా అద్భుతమైన అంశాలను అనేక కోణాలలో వారు విశదీకరించారు. శ్రీరామచంద్ర స్వామి ఒకవైపు మరి పరమేశ్వరుడు అందరి యొక్క ఆశీర్వచనాన్ని మనకు అందజేశారు. ఆదిశంకర భావన ధారా రూపంలో వారికి సభక్తికంగా మంగళాంజలులు ఘటిస్తోంది ఈ సభ. ఒక దీపారాధనను కూడా మరి ఒకసారి మీ అందరి చప్పట్ల మధ్య వారికి వందనం, అభివందనం, అభివందన చందనం, అభివందన నందన చందన సుందర మందారమాలను అందిస్తోంది. అనేక కోణాలలో ఆదిశంకరుల వైభవాన్ని క్లుప్త మనోహరమైన సమయంలో సంక్షిప్త సుందరంగా అందించినందుకు వారికి శతదా సహస్రదా నమో నమః పునః పునః.